మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము నిన్న విన్న వాక్యం అయిపోలేదు, కానీ అదే నేను చెప్పాలి అని బాగా బాగా తన్నుకులాడుతూ వచ్చాను. ప్రభువుని చాలాసేపు అడిగాను, ప్రభువా ఈ వాక్యం తనివి తీరా చెప్పలేకపోయానే అని ప్రభువుని అడిగితే రాత్రి 1 గంట కాదు, ఇంకా ఎక్కువైంది, అయినా పెనుగులాడుతున్నాను. నాకు నువ్వు మంచి అన్నం పెడితేనే నేను నీ దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను, లేకపోతే ఎలాగా అని అంటే ఆ 1 గంట తర్వాత నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన నేను మీ మధ్యన పంచుకుంటాను. ఒకవేళ నిన్న చెప్పిన వాక్య భాగంలో చక్కటి పాయింట్స్ ఉన్నాయి. అందులో దేవుడు మనలను తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన మనిషిగా ఉండనప్పుడు ఆయన ఎంత బాధపడిపోతాడో అనేది నిన్నటి దాంట్లో ఒక 2వ భాగంలో అది చూడాలి. కాకపోతే ఆ వాక్యాన్ని చాలా అద్భుతంగా ఆలోచన చేయాలి. అయితే ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని, నేను ఎప్పుడు చిన్న వాక్యం అంటాను కానీ ఎప్పుడూ అది నిజం కాదు కదా కదా చిన్న వాక్యం అంటాను, అస్సలు నిజం కాదు, అది పెద్ద వాక్యం. కాకపోతే దేవుడు మరి ఏమో అందులో ఆ వచనం ఎత్తగానే అందులోంచి ఆయన బయటకు వస్తున్నాడు. ఆయన బయటకు వస్తున్నాడు. అప్పుడు నాకు టైం తెలియట్లేదు, చెబుతూ ఉంటుంటే ఇంకా ఆయన గుర్తు తెస్తూ ఉంటాడు. అందుచేత నేను అనుకుంటాను, నా ప్రభువుకి మనమంటే ఆయనకి చాలా ఇష్టం, మనమంటే ఆయనకి చాలా ఇష్టం. అందుచేతే బహుశా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి వాక్యం రెఫరెన్స్ తీస్తే ఆ వెంటనే అందులోంచి ఆయన బయటకు వచ్చాడు అంటే ఆషామాషి కాదు. అంచేత ఒక చిన్న వాక్య భాగాన్ని లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అందులో దానికన్నా ఇంకా క్రింద వచనాన్ని చూడండి. 46వ వచనాన్ని మాత్రమే మనము ఆలోచన చేద్దాం ఈరోజు. చూడండి, యేసు ఎవడో నన్ను ముట్టెను, ఎవడో నన్ను ముట్టెను, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని, నాలో నుండి వెడలిపోయినని నాకు తెలిసినదనెను. చాలా ఆలోచన చేద్దాం, ఆలోచన బాగా చెయ్యాలి. ఇది వచనంలో మీరు గమనిస్తే వివరణగా చెబుతున్నాడు. యేసు ప్రభు వారిని ఎవరు ముట్టుకున్నారో, ఎవరు తాకారో, ఎవరు అంటుకున్నారో అక్కడ మాత్రం ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కాకపోతే ఖచ్చితంగా తనని తాకిన వాళ్ళు, ముట్టిన వాళ్ళు, అంటుకున్న వాళ్ళు ఎవరో ఖచ్చితంగా, వాడెవడో తెలియట్లేదు. కానీ ఆయన లూకాసు వార్తలు మాత్రం వాడెవడో అని అన్నాడు. వాడెవడో అనే దగ్గర నీ పేరే పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందా అని నేను అనుకుంటాను. నీ పేరే అక్కడ పెట్టేసుకుంటే ఎవడో కాదు ప్రభు నేనే ఆ మనిషిని అనేటట్టుగా ఉంటే కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు. కానీ అక్కడ ఏమండి, నిజంగా ఎవరో ఆయనను ముట్టుకున్నారట. అసలు ఆయన ఎలా ముట్టుకోగలుగుతాం అనేది కూడా కొంచెం దీర్ఘంగా నువ్వు నేను ఆలోచన చెయ్యాలి. అంటే నాకు ఈ వచనం మీద ఎలా చెప్పాలి అని అనిపిస్తుంది అంటే, అసలు ఎవరు ఎన్నడూనూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసిస్తాడని 1వ తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం కదా. ఏమండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో ఏమండి, మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఇక చెప్పాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఆయనని ముట్టుకోవడానికి కుదరకపోవచ్చు ఒక భాగం. ఇంకొక రకంగా చూడాలి అంటే ఈ అగ్ని స్వరూపుడు అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివితే, లేదా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో అగ్ని స్వరూపుడు అని రాసేసారు ఆయన గురించి. అప్పుడు ఇలాంటి దేవుణ్ణి ఎవడైనా ముట్టుకోవడానికి కుదురుతాదా? ఎవడైనా తాకడానికి కుదురుతాదా? ఎవరైనా వెళ్ళి నేను పట్టుకోగలుగుతాను ఆయన్ని అని అంటే నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. బైబిల్ వాక్యాల్లో 102వ కీర్తన అక్కడ మనం 1-2 వచనాల్లో చదివితే వెలుగును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అంటాడు. ఇట్లాంటి దేవుణ్ణి మనం ముట్టుకోవడానికి, అంటుకోవడానికి, ఏమన్నా ఆయన తాకడానికి ఏ కాలానికి ఎప్పటికీ మన వల్ల అవ్వదు.
అట్లాంటి దేవాది దేవుడు తన్ను తాను భలే అవైలబుల్ అంటే తెలుసు కదా ఏమండి, ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చేసాడా అని అనిపిస్తుంది. ఇది తాకిన వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు, ముట్టుకున్న వాళ్ళు, అంటుకున్న వాళ్ళు, వాళ్ళెవరూ కూడా యోగ్యులు కాదు. వాళ్ళెవరూ కూడా యోగ్యులు అస్సలే కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళని ఎలాగ నేను చెప్పలేడు, నువ్వు కూడా ఆయన్ని ముట్టుకోవడానికి వెళ్తావంటరా అని అంటే నాకు ఆయన తప్ప ఎవరున్నారండి అన్నట్టుగా వాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. అసలు ఎవరిని నాకు ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎలాబరేట్ చేయాలని అనుకుంటానంటే, దేవుడు ముందు నీకు అనుకూలంగా దొరకడం ఇది అద్భుతం. నీ జీవితంలో అన్నిసార్లు దొరుకుతాడా? అన్నిసార్లు మనం ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఆయన మనకి దొరుకుతాడా అంటే ఏమోనబ్బా, దీని మీద మాత్రం ఖచ్చితంగా నువ్వు నేను ఆలోచన చేసి తీరాలి. కాకపోతే ఒక సదవకాశం ఇచ్చాడా అని అనిపిస్తుంది. ఇది బాగా తెలివైన వాళ్ళు, డబ్బు గలవాళ్ళు, ఆస్తిపరులు ఎవరో అలాంటి వాళ్ళు ఈయనని గుర్తుపట్టి ఇప్పుడు ఆయన తాకడానికి వెళ్ళారో, ముట్టుకోవడానికి వెళ్ళారో అని కూడా లేదు అక్కడ. అవసరం వచ్చిన వాళ్ళు చూడు సార్, అవసరం వచ్చిన వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి ఇంకా వేరే ఛానల్ లేదు. వాళ్ళకి ఇంకా ఎట్లాగ ట్రై చేసినా వాళ్ళ జీవితంలో ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే లేదు వాళ్ళకి ఛానల్. అలాంటి వాళ్ళు కూడా ఆయన వెంట పడుతూ ఉంటే కొందరు వాళ్ళని ఆపారు. ఊరుకోండి అయ్యా, మీకు కాదు, ఆయన ఇశ్రాయేలీలకే దేవుడు, ఇలాగే వెళ్తానే వచ్చినాయి. కాకపోతే మీరు చెప్పేది కూడా కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ మరి మాలాటోళ్ళకి కూడా మాకు ఆయనే దేవుడు అన్నట్టుగా అట్లాగా ఎగబడి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం. కాకపోతే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మీ మనసులో ఒక్కసారి ఆలోచన చేయండి, పెద్ద మనసు చేసుకొని ఇది మనం థింక్ చేయాలి. దేవుడు నీకు ఇంకా దొరుకుతున్నాడు, అందుకు నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? చాలా ఆయనకి నువ్వు నేను ఏం చేయాలట? ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు నీకు ఇప్పటికీ కూడా ఏమవుతున్నాడు? ఆయన దొరుకుతున్నాడు. అందుచేత ప్రభువా, నా జీవితంలో నువ్వు తారసల పడడం నా జీవితానికి ఒక అద్భుతం అని ప్రభువుని నిజంగా నేను అంటున్నాను. ఇష్టంగా తన దగ్గరికి వెళ్ళి చూడండి. మళ్ళీ నీ దశ మారకపోతే నన్ను అడగండి సార్. నేను ఒక మాట చెప్పేశాను, నిన్నే సేవకుడిగా చెప్పాను, ఒక విధంగా ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్పాను. ఈ నెలలోనే దేవుడు మీకు ఏం చేయాలి? అది ఆలోచన చేయండి. మామూలుగా అనుకుంటున్నారా? మామూలుగా అయితే కాదు. అది ఎలా జరుగుద్ది అని అంటే, ఇదిగో ఈయన నీ దగ్గర తిరుగుతూ ఉన్నాడు, నీ దగ్గర కనబడుతూ ఉన్నాడు. మరి హృదయం అనే అది 3:20 చదువుతాం కదా ప్రకటన గ్రంథంలో. ఏం చేస్తాం అక్కడ? ఒకసారి చదువుతారా? అక్కడ ఆ వచనంలో ఆయన ఇప్పటికీ కూడా ఆయన మన యొక్క హృదయాలను ఆయన తాకుతున్నాడు అన్నట్టుగానే నేను ఈ వాక్యాన్ని చెప్పాలనుకుంటాను. ఇప్పుడు నీకు ఒక్క పాయింట్ గుర్తుపట్టండి, ఆయన నీకు అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడమ్మా? ఒకసారి సంతోషంగా చెప్తారా? దేవుడు నీకు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అనుకూలంగా అంటే అర్థం ఏంటి? యు ఆర్ వర్ది టు గో అంటే యోగ్యత లేదు, అర్హత లేదు, ఏ కాలానికి మనకి ఛానల్ ఉండదు. మామూలు ఒక లీడర్ గారిని కలవాలంటే 30 దెబ్బలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగెత్తున్నారు కదా. ఇప్పుడు అసలైన సెక్యూరిటీ ఒకటి ఉంటుంది, ఇంకో రకమైన సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ ఆ ఎదర ఈ ఊరిలో అదే ఆయనకి సంబంధమైన ఊరు బస్తీ అదొక ఎంతలా ఉంటారు చూడండి, అట్టాటోలో ఒకటి ఉంటారు. మనం వెళ్ళలేము వాళ్ళ దగ్గరికి. తీరా ఎట్టకేకలకి వెళితే ఆయన ముఖానికి ఇంత మాట మాట్లాడడానికి గంటలు తరబడి పడిగాపులు పడ్డా కూడా ఆడి ముఖానికి ఆడు ఇంత మాట కూడా మాట్లాడడానికి ఆడు వల్ల కాదు. చూస్తామండి, ఆలోచన చేస్తామండి. నీ బతుకి ఆలోచన అయిపోతాయి. అప్పటికి నీ తల పండిపోవాలి, ఆడు ఎలక్షన్ రావాలి, ఆడు ఓడిపోవాలి. ఇదే జరుగుతుంది. కానండి యేసు ప్రభువు వారి దగ్గరికి మీరు ఆలోచన చేయండి. అమ్మ, ప్రపంచం అంతా కూడా ఎందుకు అబ్బా ఆయన దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది? వేరే దారి లేదా? వేరే వాళ్ళు లేరా? వేరే రకాలైన పరిస్థితులు లేవా? నేను అంటాను, ప్రతి వాడు తప్పకుండా తన దగ్గరికే రావాలి అనే సిస్టమ్ బైబిల్లో ఉన్న సత్యం. దేవునికి స్తోత్రం. అంచేత వీడనో వాడనో పొట్టోడనో పొడుగుంటోడనో తెల్లోడనో నల్లోడనో ఆస్తిపరుడో పేదోడనో రోగిష్ఠుడో ఆరోగ్యవంతుడో వాట్ ఎవర్ మే బి, ఎవరైనా కూడా ప్రతి వారికి ఆయన అవసరం ఉంది.
కాకపోతే అవసరం ఉన్నా దొరకాలి కదా మరి ఆయన. కాకపోతే ఇక్కడ అవకాశం వచ్చేసింది, ఇక్కడ అనుకూలం వచ్చేసింది ఇక్కడ. అందుచేత ఇది పసిగట్టిన ఏ మనిషి అయినా కూడా వాడు మెండుగా మెండుగా దీవించబడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమో ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలిగిన వాళ్ళల్లో మనం అందరం ఎందుకు ఉండకూడదు అని నేను అంటాను. మనం అందరం ఎందుకు ఉండకూడదు? అమ్మా మీకు వాక్యం చెప్తున్నాను నేను సేవకుడిగా. వాక్యాలు చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి ముందుకొచ్చి నిలబడతాడు సార్ ఆయన, ముందుకొచ్చి విషయాలు చెప్తాడు సార్ ఆయన. ఎందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక ఉన్న పాటను అలా మోకాళ్ళు వేసి, ప్రభువా ఆయన ఎంతవరకు కష్టపడ్డానో ఇక మిగిలిన నువ్వు అన్నీ చూసుకోవాలి అని ఆయన మీద పడిపోతూ ఉంటాం. కానీ నేను అంటున్నా ఒక్క మాట, ఇప్పుడు ఎవడో నన్ను ఏం చేశాడండి, ముట్టుకున్నాడు అన్నాడు. మామూలు వోల్టేజ్ ఉంటుందండి? కరెంట్ దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి చూడండి సార్, ఎగిరిపోదు. మామూలు కరెంటుకే దిక్కు ఉండదు. ఎట్లా చెప్పాలి సార్? ఈయన్ని తాకడానికి, ముట్టుకోవడానికి, ఈయన్ని పట్టుకోవడానికి, ఈయన కోసం ఏది పడుగబులు పడి అట్లాగా ఆయన దగ్గరికి వెళుతున్నారు అని అంటే, మీకు ఉదాహరణగా ఒక 7 పాయింట్లు చెప్తాను. 7 పాయింట్లు కూడా ఏమండి టైం ఏమి ఇప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు మా అమ్మాయి తీసుకుంది కదా, అంచేత అది కూడా కవర్ చేసుకొని తగ్గించి వాక్యం చెప్తా, సరేనా? ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యాలి ఇందులో ఏముంది అని అంటే, చిన్న చిన్న పాయింట్లే. నెంబర్ 1, ఎవడో అనే దగ్గర ఎవడో కాదబ్బా, నువ్వే ఉండాలి అంతే. దేవునికి స్తోత్రం. ఎవడో అనే పేరు దగ్గర ఎవరు ఉండాలి? ఇప్పుడు ఎవరైనా, మనం కాదు. మనం అంటే నాకు ఆ మాట నచ్చదు. నేనే ఉండాలి, నేనే ఐఎమ్ దట్ పర్సన్ అనేటట్టుగా నువ్వు అక్కడ కనబడాలి. ఒక్కటి. సరే, ఇప్పుడు 2వ పాయింట్కి వెళదాం. 6వ అధ్యాయం 33 లూకాసు వార్తలోనే 6వ అధ్యాయం అది ఒకసారి చదవండి సార్. 6వ అధ్యాయం, నేను 33 అంటున్నాను కానీ 17 ఒక్క నిమిషం 17 దగ్గర నుంచి రండి సార్. 17వ వచనం 6వ అధ్యాయం. వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు, ఆ మైదానములో నిలిచినప్పుడు శిష్యుల గొప్ప సమూహమును, అమ్మా వినండి అబ్బా, శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును. ఏంటమ్మా అక్కడ ఏం రాస్తున్నాడు చూడండి సార్. అక్కడ ఆయన బోధ వినడానికి తమ రోగమును కుదుర్చుకొనుటకును యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము అంతటి నుండి, తూరు సీదోనుల పట్టణములను సముద్ర తీర ప్రాంతముల నుండి వచ్చిన ఎంత అండి బహు జన సమూహము. తర్వాత అపవిత్రాత్మ చేత చూడు సార్ ఎలా రాస్తున్నాడు చూడండి. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారందరూ వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం వినాలి ప్రభావము. అమ్మా ఆయన ముట్టుకుంటే ఏం కలుగుద్దబ్బా? ఏం కలుగుద్దబ్బా? గట్టిగా చెప్పాలబ్బా. ప్రభావం అంటే దాన్ని ఇప్పుడు రోగిష్ఠుడికేమో అది కూడా ప్రభావమే, కానీ రోగిష్ఠుడికి పరిష్కారం అక్కడే ఉండునుగాక. మరి దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళకి ప్రభావము అప్పుడు ఏమవుతుంది? అక్కడ దెయ్యము అని అనగానే బైబిల్ వాక్యాల్లో ఇదిగో మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చదివినా అక్కడ ఏమంటాడంటే, లేదు ఇంకొక వచనం కూడా చెప్తాను. ఏది? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చదివినా, దెయ్యాలు అంటే అవి మనిషిని పిక్కు తినడానికి, పీడించుకొని తినడానికి అవి ఉంటాయట. అవి మనిషిని బాధ పెట్టేటట్టుగా ఉంటాయట. అలాంటి వాటిని వెలుపలకి తరిమి వేయడానికి యేసు ప్రభుని ఏమంటే దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకోవడానికి వచ్చారట, తాకడానికి వచ్చారట. తెలుగు బైబిల్లో ఎట్లా రాశాడు అంటే, వాళ్ళు ముట్టాలని ఆయనను ముట్టు వలనని యత్నము చేసిరి. యత్నం అంటే ఏంటి? ప్రయత్నాలు చేశారు. అమ్మ మీరు నేను కూడానమ్మా ప్రభువుని ముట్టుకోవడానికి, ఆయన్ని తాకడానికి, ఆయన్ని అంటుకోవడానికి నీ వంతు నువ్వు కాస్తంతన్నా కష్టపడాలి. అది ఎట్లాగా అంటే ఇది మీరు అర్థం చేసుకోండి. నిజంగా బాధే నాకు వచ్చినప్పుడు నేనేం చేస్తాను? నాకే బాధ వచ్చింది అప్పుడు ఎంతమంది చెప్పినా
ఏ దారిలో ఇలాగ వెళ్ళండి అంటే ఇలాగ వెళ్ళిపోతానా, అట్లా కదా ఇంకో దారి చెప్తే అలాగ వెళ్ళిపోతానా, నాకు ఇప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలంతే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకున్న బాధ కుదుర్చుకోవడానికి, వాళ్ళకున్న సమస్య రెక్టిఫై అవ్వడానికి తెలుగు బైబిల్లో బాగా ఉన్న మాట ఏమిటంటే అక్కడ ఎలాగ అంటున్నాడు చూడండి, తమ రోగములను కుదుర్చుకొనడానికి. అమ్మా, యేసయ్యను పట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఖాయం. యేసయ్యను గనుక నువ్వు తాకితే నీ జీవితంలో మరెన్నడూ చూడలేని, సార్ ఎన్నో కాలం నుంచి దేవుళ్ళకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దేవుడు మాకు బాగానే తెలుసు అంటే కాదు. ఇక్కడ నువ్వంటూ నేరుగా నీకు ఆకలిస్తే నువ్వు ఎలాగ అన్నం తింటావో, నీకంటూ కష్టం వస్తే దానికి పరిష్కారం ఏం చేయాలని ఆలోచన చేస్తావో, ఇప్పుడు నేను అంటాను నీ జీవితంలో యేసు ప్రభు అవసరమని ఏమండి ప్రయత్నం చేస్తే, కొంచెం ప్రయత్నం చేస్తే, ఒక 2 అడుగులు వేసావనుకో 10 అడుగులు ఆయన వేస్తాడు. పోను 10 అడుగులు నువ్వు వేసావనుకో ఆయన కోసం ఇంకా ముందుకు వస్తాడు. ఏమి లేదండి, బైబిల్లో కొంతైనా నీ వంతు ఉంది. అదేమిటంటే ఆయన్ని తాకడానికి ప్రయత్నం చెయ్యి. ఏం చేయాలమ్మా చెప్పండి. ఆయన్ని తాకడానికి అంటే ఇప్పుడు జనరల్గా నేను ఒక ఏరియాలో వాక్యం చెప్పడానికని వెళ్ళాను. అది ఎక్కడంటే ధవళేశ్వరం అని ఒక ఏరియాకి. అక్కడ నాకన్నా ముందు ఒక ఆయన వాక్యం చెప్పడానికని వచ్చాడు. మీకు తెలుసు కదా, ఒక ఆయన పేరు మంచి రాజారావు. అదే పెద్ద వాళ్ళకి మంత్రాలు అవి ఇవి నేర్పేవాడు అని అంటారు. మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన కూడా నేను కూడా ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికని ఏర్పాటు చేయబడ్డాం. ఆయన పెద్ద మంత్రులకి అలాంటి వాళ్ళకి మాంత్రిక విద్యలు ఎలా ఉంటాయో నేర్పేవాడట. అది ఆయన అక్కడ నేను చూశాను. ఎందుకంటే ఆయన ఉన్న రూములో నుంచి నేను వేరే రూములోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయన వచ్చే వాళ్ళని అక్కడ లేదు, ఆయన పాస్టర్ గారే కానీ కింద కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరికీ ములకాకు తినండి అనేవాడు. నేను అలా చూసేవాడిని. నేనేమో యేసు ప్రభు పేరు గురించి చెప్పేవాడిని, ఆయనేమో ములకాకు తినండి అనేవాడు. నాకు అనిపించేది, ఒరే ములకాకుని సృష్టించిన దేవుడు నా ప్రభు అని నా మనసులో ఉండేది. ఆయనేమో అట్లా చెప్పేవాడు. చూసాం, ఆయన నన్ను చూసి అన్నాడు, మన ఇద్దరికి పట్టలేదనేవాడు. పడదు. ఆ తర్వాత అక్కడ వేరే స్పీకర్ కూడా వచ్చాడు ఆ దరిదాపుల్లో. ఆయన వచ్చి అంటాడు, ఇప్పుడే రండి, నా వస్త్రాలు ముట్టుకోండి అంటున్నాడు. నాకు చూశానుగా ఈడవడు అంటే చాలామందికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరైనా నేనైనా ఎవరైనా ఎవరిని తాకాలి అంతే. ఇదే మనసులో పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏమండి 7 రోజులు పలానా ఏరియాకి వెళ్ళిపోతే 7 రోజులు అక్కడికి వెళ్ళగానే అక్కడ అన్ని బాధలు సరైపోతాయట అని ఎవడో చెప్తాడు. నేను అంటాను, 7 రోజులు నువ్వు అక్కడికి వెళ్ళినందుకు ఆ ఏరియాలో రూమ్ తీసుకోవాలి, రెంట్ తీసుకోవాలి. అక్కడ నువ్వు నీ కుటుంబానికి ఏంటో పడిగాపులు పడి ఉపవాసాల మీద ఉపవాసాలు అపసోపాలు పడాలి. అంతా అయిన తర్వాత అయ్యగారండి నేను 7 రోజులు అన్నారు కదా ఇక్కడ వచ్చినా నాకేమీ జరగలేదంటే, ఈ మధ్యలో నువ్వు ఎప్పుడైనా ఛాయ్ తాగేవా అని అడుగుతున్నాడు. మధ్యలో ఛాయ్ తాగితే కూడా ఆయన కోపం వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నేను బాగు చేయను అంతే, నేను బాగు ఇదంతా బోగస్. చాలామంది ప్రభు పేరు చెప్పుకొని అదే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు చూడండి, ఈ తొట్టి గ్యాంగ్ ఉన్నారు. కానీ అలా కాదు. నువ్వు నేను సరాసరిగా యోగ్యత లేని వాళ్ళు, అయోగ్యులు. ఏమండి నిజంగా నేను చెప్తున్నానండి, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి పర్మిషన్ ఉండదు. కానీ వాళ్ళు వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని ఇలా పట్టుకున్నారట, యేసయ్యను తాకారట, యేసయ్యను ముట్టుకున్నారట. అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ ఏమైనాయట, కుదిరిపడ్డాయా లేదా? సరే, మన సమస్యలకు ఎవరి దగ్గరికి వెళ్దాం? ఇక బైబిల్లో ఇలాగ రాయకపోతేనండి మన జీవితాల్లో ఏమవుతున్నాయంటే వాళ్ళ దగ్గరికో వీళ్ళ దగ్గరికో. నేను అంటాను, దేవుని చేత అభిషేకించి దేవుని సేవకులు మీ కొరకు ఉన్నారు కనుక వారి ఆధీనంలో ఉంటూ ప్రభు కొరకు బలమైన బిడ్డలుగా మనం పెరగాలి. అది మనసులో ఉండాలి. అది కాకుండా ఇప్పుడు ఈ వచనాల్లో ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మ మార్కు సువార్తకు రండి, ఒక చిన్న మాట. అక్కడ ఎన్నో వచనం అంటే 5వ అధ్యాయం అమ్మ 26వ వచనం. అక్కడ 25వ వచనం ఏమన్నాడు, 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్ని తిప్పలు పడ్డదట. ఎన్ని తిప్పలు పడ్డదట. ఇప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాక ఇదొక తిప్పలు కదా. మరి ఇప్పుడు
ఆల్రెడీ తిప్పలు పడి నలిగిపోయి విసిగిపోయి బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అనుకుంటున్న ఆమె ఇప్పుడు మళ్ళీ ఇదొక రకం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాక, ఏమ్మా ఇంతకాలం వరకు నువ్వు ఇక్కడ రాకుండా నువ్వు అక్కడక్కడ తిరుగు ఇంకా తిరుగు అన్నాడా. ఆమె కూడా ఏం చేసిందంటే, బాబు డైరెక్ట్గా ముందు వెళ్తే కనుక ఈయన ముట్టుకుంటే వేసేస్తాడు, పెద్ద బిల్లు వేసేస్తాడు. ఎంతమంది డాక్టర్ల దగ్గర బిల్లులు కట్టావు, ఆ డాక్టర్ దగ్గర ఎంత కట్టావు, ఇక్కడ ఎంత కట్టావు, అక్కడ ఈసీకి ఎంత కట్టావు, అక్కడ ఈ పరీక్షలకి ఎంత కట్టావు, అన్నీ లెక్కలేసి సంవత్సరాల మీద సంవత్సరాలు లెక్కలేసి ఆమెకున్న బిల్లు అమ్మ దగ్గర ఒక 50 లక్షలు అవుతుందమ్మా అన్నాడు అనుకో. ఆవిడ వెళ్తుందా? ఆవిడకి బాగవుతుందా? కానీ ఆమె ఆలోచన ఏంటంటే, లేదు నా జీవితంలో నా సమస్య అదే. నేను అనేది వినండి అబ్బా, మీకు 5,000 నోటికి వెళుతున్నాయి, మంచి భోజనం చేస్తున్నారు, మంచి పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చు, అయినా కూడా నీ జీవితంలో యేసు ప్రభువే కావాలి. దేవునికి స్తోత్రం. సరే, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, బాగలేదు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, బెల్లం ఉంటేనే చీమలు ఉన్నట్టుగా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల అందరూ వదిలేస్తారు, అయినా కూడా నీకు యేసు ప్రభువే కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమండే ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అనేది. ఇప్పుడు నేను అంటాను, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఎవడో నన్ను ముట్టెను. దేవునికి స్తోత్రం. ఆ వచనం చాలా బాగుంది కదా. ఎవడో నన్ను ముట్టాను. ఆ ఎవడో దగ్గర ఖచ్చితంగా బంగారం లాంటి నీ పేరు రాసుకొని ఇప్పుడు మాత్రం నీ జీవితం కుదుర్చబడునుగాక, నీ పరిస్థితులు మెరుగవునుగాక. అదొక ఇంపార్టెంట్. అందులో మళ్ళీ మనం ఏం చదువుతున్నామని అంటే, భలే చక్కటి మాట. ఏది ఇందాక చదివారు కదా 6వ అధ్యాయంలోనే 19వ వచనమమ్మ 17 కంటిన్యూ చేద్దామా? అందులో లూకాసు వార్తలో దేవునికి మహిమ కలుగునుగాక, వాళ్ళు ప్రయత్నము చేసిరి. ఏం చేశారమ్మా? చెప్పండి అబ్బా. ప్రయత్నం చేశాక ఇప్పుడు ఎవరు ప్రయత్నం చేస్తారో అంటే, అమ్మా ఈ చిన్న బిట్టు కూడా నేను చెప్పి అప్పుడు వాక్యంలోకి వెళ్తాను. ఈరోజు మాత్రం ఇక మీరు ఓ పని చేయండి. ఇక ఈరోజు ఏ సమస్యలు ఉన్నాయో మళ్ళీ వచ్చే నెలకి కూడా అవే సమస్యలు ఉండేదొట్టుగా మీ ఆలోచన రాకూడదు. ఇక నేను చెప్పేది వింటున్నారా? ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ఈరోజే పరిష్కారం అవునుగాక, అంతే. అదే మనసులో పడాలి. అట్లా కాదు, అలాగ అడిగి బాగా ఎట్టగా చెప్పరా ఇప్పుడు వింటున్నాను అన్నట్టు ఆయన అట్లాంటి దేవుడు కాదు నా దేవుడు. ఈరోజే నీ సమస్య ఏం కావాలి? ఇప్పుడు ప్రభావము ఆయనలో నుండి నన్ను మన సమస్యను మన బాధను, అది దెయ్యాల గొడవ అయినా, అక్కడ రాశాడు కదా, అది దెయ్యాల గొడవ అయినా, అవి రోగాల గొడవ అయినా, అవి బలహీనతలు అయినా, అవి కష్టంతో కూడినా కూడా నా ప్రభు నజరేయుడైన యేసు ఆయన నిన్ను తాకునుగాక. దేవునికి స్తోత్రం. నీ వంతు చిన్న ప్రయత్నం ఈ వాక్యంలో ఎలాగుందంటే, ఒకటి నా వంతు నేను చేసి ఆయన ముట్టుకోవడానికి ట్రై చేస్తే ఇక చెప్పా చేయకుండా ఆయనలో నుంచి మనకు ఏమేమి వచ్చేస్తున్నాయంటే, ఏమండి ఆరోగ్యం, స్వస్థత, విడుదల ఇవన్నీ లైన్ పట్టుకొని వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే నువ్వు అటు ఇటు వెళ్ళలే. ఎవరి దగ్గరికి వచ్చావు? యేసయ్య దగ్గరికి. ప్రయాసబడి భారముమోయు వారులు ప్రభుని చెంతకు పరుగిడరండి, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మను. హల్లెలూయా. ఎవరు వచ్చినా ప్రయాసపడి భారముతో కష్టముతో మనకున్న సమస్యలతో తన దగ్గరికి వెళితే మనం గట్టెక్కుతామే తప్ప కూలబడిపోవడానికి ఆయన ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. ఈరోజే మన సమస్యకు పరిష్కారం అవునుగాక. ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చదివిస్తాను, అవి చదవాలి. ఎందుకంటే అలాగ ఉన్నాయి, మరి వాక్యం అలా ఉంది. అందుచేత తప్పకుండా నేనేమంటానంటే, నువ్వెవరువో, అదృష్టవశాత్తు వచ్చావో, ఎవరి ద్వారా వచ్చావో, నా ప్రభువు మాత్రం ఈరోజు నీ సమస్య కుదురుపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయన రక్షింపనేరక ఉండడానికి ఆయన హస్తం ఆయన కురస
కొరచ బాగు చేయడానికి ఆయనకి రే ఒక రేంజ్ అయితే బాగు చేస్తాను కానీ రా ఈ ఎక్కువైతే నేను చేయలేను నాన్న అంచేత దీనికి చాలా పెద్ద ఇది ఉంటుంది, అది చేయాలి. అది ఏంటంటే ఆయన ఒక 10 రోజులు అన్నం తినకుండా ఉండడం, తర్వాత ఒక 5 రోజులు నిలువు మొక్కలు వేసి ఉండడం, మళ్ళీ 2-3 రోజులు తలుపులు వేసుకొని లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. ఈ సీన్లు ఏమి లేవు ఇక్కడ, ఏమి లేదు. ఎవడైనా కూడా ఆడు బాధలో ఉంటే నా బాధ వినేవాడు, నా గోడు ఎవరికి చెబితే వింటాడో ఆయన మాత్రం నీ కోసం నీ ఏరియాలోనే సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఈరోజే మన సమస్య పరిష్కారం అవునుగాక, అవునుగాక, ఇది ఆమేననుగాక. దేవునికి స్తోత్రం. చాలా మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంచేత ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. నాన్న ఎవరైనా తన దగ్గరకు వస్తారని, ఏమండి ఆయన చేతులు ఎలా చేస్తున్నాడట, ఉదయం నుంచి చేతులు చాపుతానే ఉన్నాడట, ఎవరైనా తన దగ్గరకు వస్తారేమోనే. సరే, రెండో పాయింట్ చూద్దాం. ఏది? ఒకటి, నువ్వు ప్రయత్నం చెయ్యాలి, అదొకటి ఇంపార్టెంట్ ఆ విషయంలో. రెండో పాయింట్ ఏంటంటే, ఇది కూడా భలే ఉన్నదబ్బా. ఇది కూడా బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒక్కసారి చూడండి అమ్మా. 6వ అధ్యాయం 30 చదవండి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, చింతించొద్దు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినమున దాని సంగతులను గూర్చి చింతించును. ఆ సంగతులు అది గుర్తించుకుంటుంది కానీ ఈనాటి కీడు ఆనాటికి చాలును. సరే, ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనంలో వివరణగా చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు మొదట స్థానం ఎవరికి ఇచ్చేసేయాలట చెప్పండి అబ్బా. ఇది మీ మనసులో ఉండాలి. ఎందుకంటే మొదటి స్థానం తనకి ఇవ్వడం మొదలు పెడితే అందులోనే నీకు కావలసినవన్నీ రెడీగా ఉంటాయట. నిన్న కూడా నేను చెప్పాను. ఏది? 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో తన్ను ప్రేమించే వారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి, అవి చెవికి, హృదయానికి అగోచరంగా ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మనకు ఆయన ఇస్తున్నాడు అనే వచనం మనం చదివాం. అందుచేత నేనేమంటానంటే, మొదటి స్థానం ఆయనకి ఇవ్వండి. ప్రయత్నంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తనకు మొదటి స్థానం ఇచ్చేసేయండి. ప్రభువా, నా జీవితంలో ఎంతవరకు తెలుసో తెలియకో, ఎంతవరకు ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు, మరి అంత భక్తి కాదంటారు, ఏదో కొంత భక్తి అంటారు, ఏదో కొంతమంది ఏవో ఆదివారం ఒకసారి వెళ్తే చాలు అంటారు, ఏవేవో జరిగినాయి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నాకు తెల్లవారుగానే నేను చూసే భాగ్యం నాకు ఉండాలని చెప్పి మొదటి స్థానం తనకి ఇచ్చేసేయండి. ఆయన నీకు కావలసిన, అది ఆరోగ్యం అవనే, ఆస్తి అవనే, అంతస్తు అవనే, క్షేమం అవనే, సమాధానం అవనే, నెమ్మది అవనే ఆయన నీకు ఇచ్చునుగాక. సరేనా? ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం, ఇది కూడా 6వ అధ్యాయం 33వ వచనమే చదవండి సార్. ఏమంటున్నాడు అక్కడ? మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, అంటే 32, 33 కలిసి ఉన్నాయి సార్, అక్కడ చదువుతారా? కాగా వారు దోణ ఎక్కి అరణ్య ప్రదేశమునకు, ఎక్కడమ్మా? అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. ఎలాగెళ్ళారమ్మా? ఏకాంతముగా వెళ్ళిరి. ఎవరు వెళ్ళారు? యేసయ్య లేదా శిష్యుడు, ఓకేనా? సరే, వెళ్ళారు. వెళితే వారు వెళుతూ ఉండగా జనులు చూసి, ఇదిగో ప్రజలు అబ్జర్వేషన్ చేసేసారు. ఏసై అటు వెళ్తున్నాడని తెలిసిపోయింది, శిష్యులు అటు వెళ్తున్నాడని తెలిసిపోయింది. తెలవగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారట? అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి. ఏమ్మా ఏమి రాశాడండి ఎక్కడ ఏ పట్టణాల నుంచి అట? సకల పట్టణములను. ఆ చుట్టుపక్కల ఎన్ని పట్టణాలు ఉంటాయి సార్? నేను ముందే చెప్పాను, యేసయ్య నీకు అవసరం. ఎవరు నీకు అవసరం? ఎవరు అవసరం? నేను చెప్తున్నాడు, అనుకూల సమయం ఇదే. బహుశా ఆయన మనకి అవైలబుల్గా దొరుకుతున్నాడు. ఎవడైనా దమ్ముంటే గనుక, సత్తా ఉంటే గనుక ఈ రోజుల్లో నా ప్రభుత్వం నేను బ్రతకాలి, అలాంటి తీర్మానం తీసుకోగలిగితే గనుక నీకే దేవుడు మహదైశ్వర్యము ఇచ్చునుగాక. ఇందులో మీరు గమనిస్తే గనుక వివరణగానే చెప్పే మాట ఏంటంటే, సకల పట్టణముల నుండి అక్కడికి ఎలా వచ్చారమ్మా? చెప్పండి. కాలినడకను వచ్చారంటే అర్థం ఏంటి? అక్కడ అన్ని రకాలుగా వెళ్ళడానికి కుదరడం లేదు. అక్కడ కొండలు వచ్చు, గుట్టలు ఉండొచ్చు,
ఏమో బా మొత్తానికి ఏవేవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయినా కూడా ఎవరు నడుచుకుంటా పోదాం అన్నారట. దేవునికి స్తోత్రం. పోనీ నడుచుకుంటా వచ్చేవాళ్ళు మళ్ళీ ఏం చేశారో తెలుసా? అయ్యి బాబు నేను ముందు వెళ్ళాలని చెప్పి పరిగెడుతున్నారట. నడుచుకుంటా వెళ్తున్నారు. ఇంకెలా వెళ్తున్నారట? పరిగెత్తి. పాయింట్లు మర్చిపోకూడదు. ఇలాంటి రిఫరెన్స్ అన్నిసార్లు దొరకవు. అర్థమైందా? అన్నిసార్లు దొరికే అయితే నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సరే, 14-13 వచనం చదవండి సార్. మత్తయి సువార్త 14-13 వచనం ఏమని రాశాడు అక్కడ? 14 మత్తయి సువార్త యేసు సంగతి విని అమ్మా దోణి ఎక్కేశాడు. అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. ఎక్కడికమ్మా? అరణ్య ప్రదేశానికి ఆయన ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని ఆ పట్టణముల నుండి ఏం చేశారమ్మా? జన సమూహములు ఆ సంగతి విని ఆ సంగతి తెలిసిపోయింది వాళ్ళకి. ఆ పట్టణముల నుండి ఆ పట్టణాల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఎలాగమ్మా? నేను అంటాను, ఇప్పుడు యేసయ్య దగ్గరికి మీరు ఎలా రావాలి? నేను అంటాను అంటే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మాకు బస్సు రాలేదు, మాకు ఛానల్ కుదరలేదు, మాకు అనుకూలత లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. అవన్నీ ఆయనకి తెలుసు. అంచేత చేతనైనంత వరకు అనుకూలం ఉన్నా అనుకూలం లేకపోయినా నువ్వు మాత్రం నడుచుకుంటూ వచ్చేయడం ముందు అలవాటు చేసుకో. దేవునికి స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే, కాలి నడకన ఆయన కూడా వెళ్తున్నారట, ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారట. వెళ్తుంటే ఇంకా దూరం వెళ్ళిపోయాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారట. ఎందుకంటే అవసరం అలాంటిది. దేవునికి స్తోత్రం. వారి పరిస్థితులు మెరుగవ్వాలంటే తప్పకుండా ప్రభువు దగ్గరికి అలానే రావాలి. దేవునికి స్తోత్రం. సరేనా? ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి అమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక అబ్బా యేసయ్య దగ్గరికి ఎవరైనా సరేనమ్మా వెళ్తా ఉన్నారనుకో, అడ్డు ఎవడైనా వస్తే కనుక బుల్డోజర్ లాగా తోసుకుంటూ వచ్చేసేయండి. దేవునికి స్తోత్రం. ఎవడైనా అడ్డొస్తే ఏం చేయాలి? ఆదివారమే వస్తారు కొంతమంది చుట్టాలు. అమ్మా ఎప్పుడు వస్తారమ్మా? అప్పుడు మీరు ఏం చేయండి? చాలా మంచిది, భలే అదృష్టం ఈరోజు, ఇక మీరు కనుక మందిరానికి వచ్చేనా అని వాళ్ళని మందిరానికి లాక్కురండి. మీరు చేయలేని కార్యం దేవుడు చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నా. సరే, ఇప్పుడు 8వ అధ్యాయం యోహాను సువార్త సార్ 2వ వచనం చదవండి సార్. ఒలీవల కొండకు వెళ్ళాను. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాను. వెళితే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక వచ్చేసారట. అప్పుడే వచ్చారట గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను ప్రజలందరూ. అక్కడ తెలుగు బైబిల్లో ఏముంది అక్కడ? 2వ వచనం మళ్ళీ చదువు సార్. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే ఏది కాగానే? తెల్లవారగానే. అంటే పొద్దున్నేనట, తెల్లవారుజామునేనట. తెల్లవారంటే అర్థమవుతుంది. మీరు ఎప్పుడు లెగితే అదే మీకు తెల్లవారుతుంది అన్నట్ట. అదేనమ్మా, మనం ఎప్పుడు లెగితే అదే కదా మనకు తెల్లవారడం. కొంతమంది ఉంటారు విచిత్రంగా, అయ్య బాబోయ్ ఎప్పుడు లెగుతారంటే అది మళ్ళీ 11 ఆ టయానికి నోట్లో బ్రష్ వేసుకుని వీధిలో వాళ్ళకి కనిపించేటట్టు అదొక గ్యాంగ్ ఉంటారు. అదొక రకం. తప్పుదారు వాళ్ళతో తగాదా పెట్టుకోకండి, ఎందుకంటే ఏమన్నా చేసేస్తారు, అలా మాట్లాడేస్తారు. నేనేమంటున్నానంటే, యేసయ్య ఎంత అవసరమో గుర్తించిన వాళ్ళని దేవుడు దీవించుగాక. కాలి నడకన వెళ్ళిపోతున్నారటండి. ఏమో కొంతమందికి డబ్బులు లేక కూడా అలా నడిచి వెళ్తున్నారేమో. నేను ఇక్కడ మీటింగ్లకు వచ్చేవాడిని వాక్యం చెప్పడానికి. 4th ఫేస్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కుట్టల కింద. అప్పుడు నాకు బాగా గుర్తు. అప్పట్లో నేను ఇక్కడ హెబ్రీ పత్రిక చెప్పేవాడిని. నాకు బాగా గుర్తున్న రోజులు నేను చూస్తూ ఉండేవాడిని. ప్రభువా వీళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? యేసయ్య నీ దగ్గరికి వస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? కడుపు నిండా వాక్యం చెప్పాలని భలే ఉండేదబ్బా. ఏదైనా నేను ఒక మాట చెప్తున్నా సార్, వాక్యంలో ఇక తెల్లవారుగానే ఎవరి దగ్గరికి వచ్చేస్తున్నారట? చెప్పండి అబ్బా. తెల్లవారుగానే మీరు ఎవరి దగ్గరికి వచ్చేయాలి? అప్పుడు ప్రభు ఈ బైబిల్లో తెల్లవారుగానే దేవుని దగ్గరికి మొట్టమొదటి వెళ్ళే వాళ్ళు ప్రార్థన. ఎవరు ప్రార్థన చెప్పండి అబ్బా? ఎవరు ప్రార్థన వెళ్ళేది? ఏంటి అలా చూస్తారేంటి? ఎవరో చెప్పారు మొత్తానికి పాయింట్. దావీదు అన్నారా? దావీదు అన్నారా? ఎవరు? బైబిల్లో రాసిన మాట ఏంటంటే, తెల్లవారుజామున ఇంకా దేవుడు ఇంకా దేవదూతలు తలుపు తీసే లోపలికి ఆల్రెడీ ప్రభు ఉన్నాడు కదా, గొర్రెలు కాసి కుర్రోడు ఉన్నాడు కదా, ఆడి ప్రార్థన వచ్చేసింది ఆల్రెడీ. అని వచ్చేది. దావీదు ప్రార్థన చేసేవాడట. అది
తెల్లవారుజామునే ప్రభువా నా ప్రార్థన నీ దగ్గర అలా వేసి ఉంటుంది అంటాడు. అంచేత నేను ఒక్కటి అడుగుతున్నాను, అమ్మ లేటుగా లేచారో తెల్లవారుజామున లేచారో ఎప్పుడు లేచారో నాకు అయితే ఓ పాయింట్ ఏంటంటే, అందరికన్నా ముందు నువ్వు దేవుని దగ్గర కనిపించే మనిషిగా నువ్వు నేను మారాలి. అది ప్రతి ఇంట్లో కూడా, ఇగో నా ఇంట్లో నేనే ముందు దేవుడి దగ్గర కనబడాలి, ఆ పిచ్చి నాకు ఉంటుంది. కానీ నాకన్నా భక్తిగా నా అమ్మగారు ఉంటారు చాలా. ఏమండి నేనేమంటానంటే, ఆవిడ ఎంత ప్రార్థన చేసినా నేను అనుకుంటాను కాపీ కొట్టేయాలి, ఆవిడ దాటి వెళ్ళిపోవాలనుకుంటాను. నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, మేము మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ నా బుర్రకాయ లోపల వేరే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఇలాగుండాలి, వాక్యం అలాగుంది అట్లాగా. కానీ తెల్లవారితే కుటుంబంతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామునే మీరు ఏం చేయాలి? ముందు ఎవరి దగ్గర కనబడాలి చెప్పండి? మీ ఇంట్లో మీరే. ఇంకొకరు ఎవరైనా మీ ఇంటికి వస్తే రానివ్వకండి. అలాగొద్దు. మనం ప్రార్థన చేస్తున్నాం, నా కుటుంబం నేను నా ప్రభు దగ్గర ముందు కనబడాలి. అంతేగాని సరిగ్గా అయ్యగారండి మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీతో కలుస్తామని అంటే తర్వాత అంచేత ముందు వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళి అక్కడ మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఎవరు కనబడాలి? మేము మా ఇంటి వాళ్ళు ఎవరి దగ్గర కనబడాలట? అలా ప్రార్థన చేయండి అబ్బా. ఉదయమే యేసయ్య దగ్గర కనిపిస్తే మీ సమస్య పరిష్కారం అవునుగాక. అంటే మన పరిస్థితి, నేనైతే చెప్తున్నాను, ఎప్పుడుకో దేవుడు చేస్తాడు అంచేత ఇలాంటి 4-5 వాక్యాలు బాగా వింటేనే కానీ చెయ్యుడు అనుకోకండి. యోగ్యత లేని వాళ్ళు ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళారు, తాకుతున్నారు, ముట్టుకుంటున్నారు. అసలు వాళ్ళు ఇచ్చే డైలాగ్స్ ఎలాగున్నాయంటే, దావీదు కుమారుడా అని పిలుస్తాడు ఒకడు. అది ఎక్కడ? మార్కు సువార్త 10వ అధ్యాయం 47 ఆ వచనాల్లో చదివితే ఎట్లా పిలుస్తున్నాడు అంటే, ఒరే ఆగరా బాబు అంటున్నారండి. అంటే రోజు డబ్బులు వేసే వాళ్ళు అంతా ఏమంటున్నారా? ఉండరా బాబు అంటే ఏముండాలో. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతే నాకు దొరుకుతాడా అని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు. గుడ్డోడు కదా, ఎవరెక్కడున్నారో తెలియట్లేదు. కానీ డబ్బులు వేసేవాళ్ళు ఇతను బెదిరిస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓరు బాబు ఇప్పుడు నేను యేసు ప్రభుని వదిలేసుకుంటే మళ్ళీ నాకు ఈయన దొరకడేమని చెప్పి ఇక ఇందాకడికంటే మరి బిగ్గరగా కేకలేయడం మొదలెట్టాడట. అర్థమవుతుందా? అప్పుడు అతను కేకలేస్తూ ఉంటుంటే ఆ దెబ్బకి వెళ్ళే యేసు ప్రభు ఆగిపోయాడట. దేవునికి స్తోత్రం. తెల్లవారుగానే నేను ఫస్ట్ పాయింట్లో ఏమన్నాను? యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ప్రయత్నం చేయి అమ్మ, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అంటే 2వ పాయింట్ చెప్పాను. 3వ పాయింట్లో ఏం చెప్పాను నేను? 3వ పాయింట్లో ఖాళీ నడకనా? ఏ నడకనా? పరిగెత్తుకుంటా. అంటే ఇప్పుడు పరిగెత్తడం అంటే ఇక ఇంతకుముందు మనం సినిమాలు చూసేవాళ్ళం కదా, పేర్లు పడకముందే ఏం చేసేవాళ్ళం మనం? పేర్లు పడవద్దు, అప్పటికే మనం వెళ్ళిపోవాలి. అడ్డు వచ్చిన వాళ్ళు గెంటేసుకొని అయ్యో అదేం పిచ్చో. కానీ నేను ఎంజీఆర్ సినిమాలు అంటే పిచ్చగా చూసేవాడిని అబ్బా. అడ్డు వస్తే కనుక ఇక చూసుకోవాలి. అసలు అని తెట్టించేవాడిని కాదు. షర్ట్ మీద ఇస్త్రీ చేస్తే అప్పుడు బొమ్మలు వచ్చి పడి ఉండేవి, అయ్యో ఒక రకంగా అట్టా ఉండేది. అయినా నేను అంటున్నా, ఒక్కోసారి వెళ్ళినప్పుడు పేర్లు అయిపోయినాయి అనుకో, లాభం లేదు, రేపు మళ్ళీ పేర్లు ముందు పడేటప్పటికి నేను వెళ్ళి చూడాలి. కానీ ఇప్పుడు నేను అంటున్నా, సార్ యేసయ్య దగ్గరికి ఫస్ట్ నీ అడుగులు ఉండునుగాక, 2వది పరిగెత్తండి. ఆయన దగ్గరికి ఏం చేయాలట? పరిగెత్తాలి అంతే. ఇక ప్రభు విషయంలో మాత్రం ఆ చురుకుతనం ఉండునుగాక, ఆ ఉత్సాహం ఉండునుగాక, ఆ ఆసక్తి ఉండునుగాక. మీరు బైబిల్ వాక్యాల్లో ఎక్కడ చదువుతాం? ఏమండి? యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదే అంటాడు. అంచేత నువ్వు నిజంగా ఆయన మీద అట్లాంటి ఆశ కలిగి ఉండాలి. ఇప్పుడు 8:2 వచనములో మనం చదివిన వచనం, తెల్లవారుజామునే నువ్వు ఆయన దగ్గర కనబడాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కనబడాలి చెప్పండి అమ్మ? మీకు తెల్లవారుజామునే లేవడం కష్టమా సులభమా? ఇప్పుడు సేవకులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా రాత్రి 2 అయినా వాక్యం రాకపోతే నిద్ర అట్టదు. వాక్యం రాకపోతే ఉంటుందండి, అది ఒక రకమైన పనిష్మెంట్ లాగా ఉంటుంది. టైం వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యం రాదనుకో, అయ్యి బాబు ఎంత బాధో. సేవకులకు అదొక కష్టం. అయినా కూడా వాళ్ళు తెల్లవారుజామున ఎక్కడ కనిపిస్తారు? దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. సంతోషంగా దేవునికి నవ్వుతో చెప్పండి అబ్బా. తెల్లవారుజామునే ఫస్ట్ మీ ప్రార్థన, తెల్లవారుజామునే ఫస్ట్ మీరు ఎక్కడ ఉండాలట? యేసయ్య దగ్గర కనబడాలి. ఇంతే, ఇదే మనకు భాగ్యం. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కదా. ఆయన నీ కోసం ఉదయమే అక్కడి నుంచి రాస్తాడు. 1వ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రికలో, అక్కడి నుంచి నీకు ప్రతి మంచి ఈవి ఏదట? మంచి ఈవి
పరలోకము నుండి నీకు ఆయన తీసుకొచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. సార్ ఇది కూడా ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ లూకాసు వార్త సార్ 21:37 వచనం చూడండి సార్, ఏమని అంటున్నాడు అక్కడ? దేవునికి ఆయన మహిమ. ప్రతిదినము అమ్మా పగటి యందు దేవాలయంలో బోధించుచు ఆ, రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు ఆ, కాలము గడుపుచుండెను. ఆ కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు వినడానికి దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండె. ఏ కడమ్మా? ఏ కడ? పెందలకడ ఏ కడ? పెందలకడ బాగుంది కదా. ఆ పెందల కడ అనేది కలర్ వేయండి అబ్బా. బైబిల్లో అది కలర్ ఉండాలి. అలాగా పెందల కడనే, కాలి నడకనే. అబ్బా తెల్లవారుజామున చిన్న చిన్న పాయింట్లు ఇవి. కానీ అట్ల గుండా నువ్వు వెళ్తున్నావు అనుకో, ప్రభు పసిగట్టేస్తాడు, నిన్ను చూసేస్తాడు ఆయన. ఉదయమే వచ్చేస్తున్నారు వీళ్ళు, తెల్లవారుజామునే వచ్చేస్తున్నారు వీళ్ళు, పెందలకడనే వచ్చేస్తున్నారా? అయ్యి చూసుకో నీ కోసం అందరికన్నా. నేను ఒక్కొక్కసారి మీకు చెప్తా వచ్చాను, విన్నారా? ఆ వాక్యం మీకు గుర్తుందో లేదో. ఉదయమే దేవుని దగ్గర మీరు కనిపించారనుకో, ఏమిస్తాడు చెప్పండి అబ్బా? ఎవరు చెప్తారో చూద్దాం. ఉదయమే మీరు దేవుని దగ్గర కనిపించారనుకో, ఏమిస్తారబ్బా? ఎవరు చెప్తారు? ఫస్టే లేవగానే అమ్మ ఏదో చెప్తున్నారు, కొంచెం గట్టిగా చెప్పండి. సరే ఇటు కాదు పోనీ ఇటన్నా చెప్పండి. ఆ కళ్ళజోడు పెట్టుకున్న ఆయన సార్ తెలిసిన ఆయన కదా చెప్పు. తెల్లవారుజామునే. ఇక బైబిల్లో దేవుడు తెల్లవారుజామునే అంటే, ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నాను నన్ను కాదు, కానీ దేవుడు ఏంటంటే ఉదయమే తన దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఉదయమే కృప ఇస్తాడట. ఏమిస్తాడు చెప్పండి అబ్బా? కృప అంటే తెలుసా? కృప అంటే అది కూడా ఏమి లేదబ్బా, ఆ దెబ్బతో నువ్వు బలవంతుడు అయిపోతావు. ఆ దెబ్బతో అదే మీరు ఒక్కొక్క వచనం మీద వెళ్ళాలి. మరి ఇప్పుడు వాటి మీద కృప అనగానే అది నిన్ను బలపరిచిన. తిమోతితో ఏమంటున్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో? ఆయన కృపలో నువ్వు ఎలాగుండాలి? బలవంతుడు. కృప అనగానే మహదైశ్వర్యం. చాలా చాలా వచనాలు ఉంటాయి. కాకపోతే నేను అంటున్నాను, తెల్లవారుజామునే ముందు లేచి ప్రభు దగ్గర కనిపించేది మగాళ్ళ ఆడోళ్ళ? అప్పుడు మీకు ముందు ఏమి ఇచ్చేస్తాడు దేవుడైనా? చెప్పట్లేదు. ఇస్తాడమ్మా? దేవుడు దీవించుగాకమ్మా నిన్ను. ఓకే, ఉదయమే కృప ఇచ్చేస్తాడు. కృప ఇచ్చేసాక ఆ తర్వాత అమ్మగారు ఏం చేస్తుందంటే, ఏమండి అని అయ్యగారు లేపి కప్పు కాఫీ పట్టుకెళ్ళి ఛాయ్ ఇచ్చి తాగండి అనగానే అప్పుడు దొరగారు లెగుతాడు. ఈయన లేచాక మరి అలాగా కొంచెం ప్రార్థన చేసుకుని రండి అని అంటది కదా అమ్మ. ప్రభు స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, నాకు కూడా కృప ఇవ్వంటే, ఒరే కృప అయిపోయిందిరా అంటాడట ఆయన. ఏమంటాడు? కృప అయిపోయిందిరా. ఎట్టాగరా అంటే, నువ్వు ఏదో ఒకటి ఇవ్వండి అంటే, కృప తర్వాత మిగిలేది ఏంటంటే దయ అట. దయ అంటే అది కృప కాదు. కృప వేరే, దయ వేరే. దయ అనేది అది వేరే. అంతే, ఏదో కొంచెం కొంచెం చీప్ క్వాలిటీ అని అనుకుందాం, అర్థం అవ్వడానికి చెప్తున్నా అంతే. అది ఉదయమే కృప. బాబాయ్ కృపలో బలం, కృపలో ఆశీర్వాదం, కృపలో ఏమేమో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను వెళ్ళినందుకు ఒరే కృప అయిపోయింది, కానీ సరేలే ఏదో ఎట్టకాకులకు వచ్చావు, దా నీకు దయిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. చేత అయ్యా ఉదయమే తెల్లవారుజామునే మీరు ఎక్కడ కనబడాలి? అట్లా ట్రై చేయండి. ఈ విషయంలో మాత్రం తెల్లవారుజామునే నువ్వు యేసయ్య దగ్గర కనిపిస్తున్నావు అనగానే 1 రోజు 2 రోజులు అలాగ నువ్వు అలవాటు చేసుకో. కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత నీ జీవితంలో ఆయన్ని చూడలేకపోతే ఆ రోజు గడవడం కష్టం నీకు. దేవునికి స్తోత్రం. అది చాలా ఇంపార్టెంట్. అందుచేత నేను అన్నాను పెందల కాడనే ఎక్కడమ్మా? యేసయ్య దగ్గర కనబడాలి. మీరు కనిపిస్తే అక్కడ ఏం చెప్పాడమ్మా? కంటిన్యూ చేయండి అమ్మా. 21వ వచనం, అదే 21వ అధ్యాయం 37, 38 చదువుతారమ్మా? దేవుడు ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచున్నాడు. ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయంలో అమ్మా ఆయన యొద్దకు పెందలకడ పెందలకడనే వచ్చేసేవారట. ఎందుకు అని అంటే ఆయన మాట్లాడితేనే మన జీవితాలు బాగుంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ అలాగ వెళ్ళాలి. ఎందుకంటే పెందలకడనే ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఆయన నీతో మాట్లాడతాడట. మన దేవుడు మామూలుడు కాదు, మాట్లాడే దేవుడు. ఎవరండి ఆయన? చెప్పండి అబ్బా. మీకు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఆయన మాటల్లోనట జీవం ఉంటుందట.
తెలుగు బైబిల్లో రాసిన మాట ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనమా, అందులో చదివితే కనుక ఏమంటాడు? 33, 34 వచనాలు చదివితే కనుక నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని అంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో చదివితే ఆయనలాగా ఎన్నడూను ఎవరును మాట్లాడలేరు అంటాడు. అంటే అబ్బా, ఇప్పుడు ఆయన ఉదయమే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు అనుకో, ఆ రోజంతా ఏం చేయాలో ఆయన నీతో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారుజామునే నీకు ఆ అద్భుతమైన అనుభవం నీకు ఉండాలి అంతే. ఇందులో మీరు నా వల్ల కాదు అనడానికి వీలు లేదు. ఇంకొక వాక్యాన్ని చెబుతాను, ఇది కూడా చాలా అవసరం. ఇది చూడమ్మా, మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. నేను ఆ వచనాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే, మార్కు సువార్త 1 సాయంకాలము అమ్మా ప్రొద్దు కుంకినప్పుడు. ఎప్పుడమ్మా? ప్రొద్దు కుంకినప్పుడు. ప్రొద్దు ఏంటి, సాయంకాలం ఏంటి, రెండు ఏమనాలి ఇప్పుడు అమ్మా? చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. సాయంకాలం ప్రొద్దు కుంకినప్పుడు, ప్రొద్దు గురుంకినప్పుడు జనులు సకల రోగములను దయ్యములు పట్టిన వారిని అమ్మా ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చేసారు. పట్టణమంతయు పట్టణమంతయు చదవండి చదవండి. పట్టణమంతయు ఆ ఇంటి వాగట కూడి ఉండెను. ఏ రోగాలమ్మా? నానా విధమైన రోగములను చేత పీడింపబడుతూ ఉంటే వారందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళకి సాయంకాలం అవుతుంది. అని అనుకుందాం. సాయంత్రకాలము, ఏ కాలం అది? సాయంత్రం. నేను పగల గురించి చెప్పాను ఏమండి, అలాగే ఒక్కొక్కటి వచ్చింది కదా. సరే, ఎప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళందరూ ఏమంటారంటే, అబ్బా మళ్ళీ ఇదే రోగంతో పడుకోవలసి వస్తుంది, మళ్ళీ ఇదే రోగంతో జీవితం పొద్దు గుంకుతుంది, ఏ రోజు చూసినా మన బతుకులో ఈ సాయంకాలం పగలెప్పుడు అవుతుంది అబ్బా అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ సాయంకాలం ఇలాగైతే మన పరిస్థితులు మెరుగావు, ఓ పని చేద్దాం, సాయంకాలం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం? ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం? ప్రొద్దుగుంకినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం అంటే, ఎందుకు వెళ్తున్నారబ్బా? వాళ్ళ జీవితాలు ఈ సాయంకాలం మీద కొంచెం నీ పెత్తనం రావాలి ప్రభువా, మేము ఈ రోగాలతో, ఈ బలహీనతలతో, ఈ కష్టాలతో మేము మా కాలు ఇలాగా వెళ్తుంది, అంచేత దీని మీద తప్పకుండా నీ ఏలుబడి కావాలి అని వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు బాగు చేశాడా లేదా? అప్పుడు సాయంకాలం వాళ్ళకి ఎలా జరిపోయిందంటే, అది భలే సంతోషకరమైన పగలున్నంత ఆనందం అయిపోయిందట. దేవునికి స్తోత్రం. అమ్మా సాయంకాలం ఆయన దగ్గర కనపడాలి. ఒక్క మాట నేను చెప్తాను, ఏ రోజైనా ఇప్పుడు మనకు బలహీనతలు లేవు, రోగాలు లేవు, అయినా కూడా సాయంకాలం ఏం చేద్దాం? మనలాంటి ఆయనకి కృతజ్ఞత చెప్పేటట్టు వెళ్ళాలట. ఎందుకు వెళ్ళాలి మనం? రోగిష్టోళ్ళు రోగం బాగవడానికి వెళ్ళనివ్వండి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? కృతజ్ఞత చెప్పడానికట. అర్థమైందమ్మా? ఇప్పుడు కొంతకాలం దేవుని కొరకు ఇంత శ్రమలు సహించినను, ఈ శ్రమలు మధురముగా మారున్, యేసుని నే చూచినప్పుడు, ఆయన పాదము యొద్ద సగిలపడి ఆనంద కన్నీరు విడిచేదా, నా పరుగు జయముతోనే ముగించి పరలోకము చేరేదా, పరలోకము చేరేదా. ఈ దేహం నశించే గుడారో నమ్మి ఎట్లు జీవించేదా, ఈ దేహం నశించే గుడారో నమ్మి ఎట్లు జీవించేదా. అంగీకరించుము యేసుదేవా, నేనెన్నడు నీ వాడనే, అంగీకరించుము యేసుదేవా, నేనెన్నడు నీ వాడనే.
కొంతకాలం యేసుని కొరకు ఇంత శ్రమలు సహించిననో, ఈ శ్రమలే మధురముగా మారున్ యేసుని నే చూచినప్పుడు, ఆయన పాదము యొద్ద సగిలపడి ఆనంద కన్నీరు విడిచేదా, నా పరుగు జయముతోనే ముగించి పరలోకము చేరేదా, పరలోకము చేరేదా. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళగా కావాలి. అప్పుడు ఉదయం స్టార్ట్ అయ్యింది, సాయంత్రం సరేనమ్మా. ఇప్పుడు ఇందులో మనకు అర్థమైంది ఏది? పెందలకాడే వెళ్ళాలి, తెల్లవారుజామున వెళ్ళాలి, నా కాలి నడకను వెళ్ళిపోవాలి, పరిగెత్తుకొని వెళ్ళాలి. ఎందుచేత అంటే ఆయన ఇప్పుడు దొరుకుతున్నాడు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా కొద్ది కాలం అయ్యాక దేవుని వాక్యాలు కూడా గట్టిగా చెప్పేవాళ్ళు దొరకరు. అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో దేవుని వాక్యాలు గట్టిగా చెప్పడానికి భయపడే కాలం రాబోతుంది. అప్పుడు రాబోయే రోజుల్లో కరువు అంటే భోజనం గురించి కాదట, వాక్య సంబంధమైన కరువు రాబోతుందట. అప్పుడు ఈ మూల ఎక్కడో వాక్యం చెప్తున్నారంటే అక్కడికి కుట్టలు కుట్టల కింద వస్తారట. ఎందుకో తెలుసా? వాక్యం దొరకని కాలం రాబోతా ఉంది. అందుచేత ఏ రోజైనా యేసుతో ఉండడానికి అది సాయంత్రం అవనే, పొద్దుగొంకనే, పగలవనే, తెల్లవారవనే, వేకువజామునవనే నువ్వు మాత్రం ఆయన దగ్గర కనబడే బిడ్డగా కావాలి. సరే, ఇప్పుడు బైబిల్లో ఈ వచనాలు వచ్చినాయి కాబట్టి ఆఖరిగా నేను ఒక పాయింట్ చెప్తాను. అంటే వాక్యం అయిపోలేదు, ఇంట్రడక్షన్ పాయింట్స్ ఇవన్నీ. ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్ళాలి కదా. సరే, ఇంట్రడక్షన్ పాయింట్స్లో ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఇంతలాగా ఎగబడి వస్తున్నావు, ఇంతలాగా ఆయన దగ్గరికి వస్తున్నావు, ఇంతలాగా ఆయన్ని అంటే ప్రాధేయపడుతున్నావు, బ్రతిమాలుతున్నావు. నిజంగా నేను అంటున్నాను, ఇక ఏమిటో నువ్వు ఎలాగుందంటే ఆయన నా కోట, నా శృంగం, నా శైలం అంటున్నావు, నాకు నువ్వే ప్రాపకుడు అంటున్నావు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అంటున్నావు. ఇంతగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చాక అప్పుడు ఖచ్చితంగా నీ పనులు అవ్వాలా వద్దా? అందుకే కుదుర్చబడులాగున, మన పనులు అవ్వులాగున, మన పనులు నెరవేర్చబడులాగున ఇప్పుడే యేసయ్య దగ్గరికి వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్తుందా లేదా? ప్రభావం చెప్పండి అబ్బా. ప్రభావము అనే మాటకు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఎవడో రోగిష్ఠుడు అని ఉంది కదా, మార్కు సువార్త 5వ యోహాను సువార్త 5లో చదువుతాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు అట? 38. 38 సంవత్సరాలు వాడు బాగోవాలంటే మామూలా? ముదిరిపోయిన జబ్బు అది. ఆడికి వయసు ఎంత ఉందో నాకు తెలియదు, ఆడి జబ్బు మాత్రం అంతా. అప్పుడు వాడిని ఒక మాట అంటే బాగుంటుంది కదా, రే ఇప్పుడు నీ వయసు ఎంత అని అన్నాం అనుకో, ఆడొకవేళ ఎలాగైనా ఈ జబ్బు రోగం వయసు ఏమో 38, ఆడి వయసు ఇంకో 10 వేసుకుందాం, ఏమో మొత్తానికి ఒక 40-50కి వచ్చేసాడు. ఏముందిరా మా బతికితే ఇంకో 10-15 సంవత్సరాలు అలవాటు పడిపో అనొచ్చుగా, అలవాటు పడిపో అనొచ్చుగా. కానీ ఆడు ఏమంటాడంటే, అయ్యా మీరు అన్నట్టు అలవాటు పడడానికి కాదు, నేను బాగుపడాలని నాకు ఆశ ఉంది అని, అందుకు నేను బెతస్తా కోనేరుకు వచ్చానంటే యేసయ్య ప్రభావము దిగివచ్చునుగాక, యేసయ్య ప్రభావము దిగివచ్చునుగాక. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆయన్ని నువ్వు ఎలా తాకాలి అనేది ఒక 4-5 పాయింట్లు చెప్తాను. సీరియస్గా ఏం చూడకండి, 4-5 పాయింట్లు అంతే. ఆ తర్వాత అవి కష్టంతో కూడితే కనుక నేను ఈ వాక్యం చెప్పలేను. అవి చాలా ఈజీగా ఉండేవి కాబట్టి నువ్వు నేను యేసయ్యను తాకడం ఈజీ అని అంటున్నాను. ఇప్పుడు ఆయన అనుకూలంగా దొరుకుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే మరి మనం ఏదో ఏడ్చేవాళ్ళు ఉంటారు కదా, ఉంటారా? ఇప్పుడు వాళ్ళని ఏం చేద్దాం? సరేనండి బాబు మీరు చెప్పినట్టు వింటానండి అంటవా? ఇప్పుడు ఏం చేద్దాం? అదా చెప్పట్లేదు. అమ్మ నువ్వు సీరియస్గా చూస్తున్నావా? ఏమ్మా నువ్వు మంచిగానే చూస్తున్నావమ్మా. సరే ఇప్పుడు అమ్మ నువ్వు ప్రేయర్కి వెళ్ళామంటే మరి అది ఉండదు అన్నారు. ఏం చేద్దాం? వెళదామా వద్దా? అయ్యి బాబు మీకు ఏం తెలుసు? అది మన తెలుగు పదాల్లో పతి ఎవరట దైవంలాగా ఎంత బిల్డప్ కొట్టేస్తున్నారో మరి కదా. మా అయ్యగారు చెప్తేనే కానీ వెళ్ళమండి, చచ్చిపోతావు జాగ్రత్త. మీ అయ్యగారు చెప్తేనే ఏదో నువ్వు బతుకుతున్నావు అనుకుంటున్నావేమో. అయ్యగారు అడ్రా అని, అమ్మగారు అడ్రా అని, ఎవడు అడ్రా అని, పిల్లలు అడ్రా అని
ఇక బైబిల్లో 12-19 వచనంలో ఏముంది? యోహాను సువార్త 12-19 వచనంలో ఏమి రాశాడు? ఇక అక్కడ తెలుగు బైబిల్. ఏ సార్ చదువు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు ఏంటి? మన ప్రయత్నాలు ఎట్లు ప్రయోజనమైపోయినవో చూడుడి. అంటే 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 ఏంటంటారా? వాళ్ళంతా ఎవరాళ్ళు? పరిసయ్యులు, రకరకాలోళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారా? మర్యాద ఉండదు, జాగ్రత్త. అయ్యో బాబోయ్, యేసయ్య దగ్గరికి వెళ్ళదు. ఎరా నీ బాంసం మీద నేను తీసుకున్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంటంటే? చాలామంది ఈ రోజు కూడా నేను చెప్తున్నా, అంటే రోగంతోనే చచ్చిపోయినా పర్వాలేదట, కానీ సార్ ఇదే దేశంలో ఒక కాలంలో భర్త చచ్చిపోతే భార్యను కూడా బతుకున్న ఆవిడ తీసుకెళ్ళి బలవంతంగా, మాట్లాడితే కుదరదు, బలవంతంగా కట్టి నిలువును కాల్చేసేవారు. అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి తెచ్చింది రాజా రామ్మోహన్ రావు ఒకడే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఎవరు? ఆయన సిరంపూర్ యూనివర్సిటీ ఆ కట్టిన ఆయన ఎవరయ్యా? ఆయన విలియం కేరీ గారు. ఆలోచన చేయండి, ఆ రోజుల్లో మనుషులు ఇలా కలిసి మెలిసి ఉండడానికి వీలు ఉండదు కాదు. అప్పుడు ప్రజల మధ్యలోనికి బ్యాంక్ సిస్టమ్ తీసుకొచ్చారు, బజారు సిస్టమ్ తీసుకొచ్చారు. అలాగైనా మనుషులందరూ కలిసి మెలిసి ఉంటారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ మీరు ఆలోచన చేయాలి, చాలా చక్కటి వాక్యాలు ఇవి. ఏమంటే కలకటాలోనట పిల్లల్ని ఉదయం కోస్తా ఉంటే పిల్ల కాలువల్లాగా రక్తం వెళ్తా ఉండేదట. అదుపు చేయడానికి ఎవడు ఉండేవాడు కాదు. అట్లాంటి రోజుల్లో ఉన్న వాళ్ళని ఈ బైబిలే మనిషిని వెలుగులోనికి తీసుకొచ్చింది. ఈ బైబిలే మనిషిని మంచి దారిలోకి తెచ్చింది. ఈ బైబిలే ఈ రోజు పిల్ల పాపలతో బతకడానికి కారణమయ్యింది. కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అటన్నిటిని గెంటుకుని మళ్ళీ ఎవరి దగ్గర రావాలట? తెలుగు బైబిల్లో ఏం రాశాడో తెలుసా? ఏం రాశాడు? లోకమంతయో ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని. ఎంతమంది వెళ్ళిపోతున్నారు సార్? లోకము ఎంతమంది? లోకము. ఊర్లో ఎంతమంది? గ్రామాలు ఎంతమంది? పట్టణాలు ఎంతమంది? నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు చూడండి. దేశాలు కదిలి రావడానికి ఒక్కడే కారణం, ఆయన నువ్వు నేను ఆరాధన చేయుచున్న నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి లోకమంతా ఇలా గుట్టలు కింద వెళ్ళిపోతా ఉంటే వాళ్ళకి ఒళ్ళు మడిపోయి ఏం చేశారో తెలుసా? కొత్త ప్లాన్లు వేస్తున్నారు. రే ఇదంతా ఎంతమంది ఇలాగా వెళ్ళిపోతున్నారు, పని చేద్దామరా, ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ అంటే ఆయన చేసే కార్యాలు అలా ఉన్నాయి. చేసే కార్యాలు ఎవరికైనా కీడు చేశాడా? బైబిల్ వాక్యాల్లో 29-11 ఇర్మియా గ్రంథం చదివితే ఆయన మన మీద, ఆయనకి మంచి ఉద్దేశాలు ఉన్నాయే తప్ప మనకు హానికరమైన ఉద్దేశాలు తనకు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో చదివితే ఆయన ప్రజలకు ఏం చేయడానికి వచ్చాడట? మేలు చేయడానికి వచ్చాడు అని రాశాడు. అప్పుడు ఇలాంటి దేవుడి దగ్గరికి మనుషులు వెళ్తుంటే అదిగో వీళ్ళంతా రావడానికి కారణం ఆయన తెగ కార్యాలు చేసేస్తున్నాడు. అమ్మ ఈ వాక్యం నీ విషయంలో నా విషయంలో ఆమేన్ అని ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద కార్యాలు చేసే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. చిన్న కార్యం చేసినా పెద్ద కార్యం చేసినా తన దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఇలాగ వెళ్ళడానికి కారణం ఎవడాడు బతికినోడు పేరేం పేరు అని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆ లాజరుని, అంతేనమ్మా, చనిపోయిన లాజరుని ఏం చేయాలనుకున్నారట? మళ్ళీ చంపేద్దాం అనుకున్నారట. అర్థమవుతుందా? ఇది బతుకున్న లాజర్ని చూడడానికి వస్తున్నారు చాలామంది. వచ్చాక ఈయన బతకడానికి కారణం ఎవరంటే యేసుప్రభు అని అంటున్నారు. అయితే లాజర్ని చూస్తున్నారు, యేసుప్రభుని చూస్తున్నారా? ఓ పని చేద్దాంరా, లాజర్ని చంపేసామనుకో సమాజం ఎలాగుందో అర్థమవుతుందా? అమ్మ పెట్టదు అది అలా ఉంది. అరే నీ జీవితంలో ఎప్పుడైనా నీ చేతి నుంచి నాకు ఏమైనా సహాయం చేసి ఉంటే దమ్మిడి చేయలేదు, నాకు మేలు చేయడానికి పరలోకం నుంచి కిందకి దిగి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అంటానికి నువ్వెవడో అసలు? నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేను ఒక దుర్మార్గ పనులు చేయడానికి వెళ్ళలేదు, పాకి పనులు చేయడానికి వెళ్ళలేదు, మోసపూరితమైన పనులు చేయడానికి వెళ్ళలేదు. ఖచ్చితంగా ప్రభు నాకు మేలు చేసేవాడు కాబట్టి నువ్వు ఎవడు అడ్డుకున్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళే తీరతా. దేవునికి స్తోత్రం. అలా రావాలి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు నీ కొరకు ఎలా రావాలి? తెలుగు బైబిల్ మళ్ళీ ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళాలి. గుంపులుగా వచ్చేవారట. ఎలా వచ్చారు? జన సమూహంగా వచ్చేవారట. ఎలా వచ్చేవారు?
ఏమంటే బైబిల్లో అలాగే రాసి కాలి నడకలు పరిగెత్తుకొని వచ్చేసేవారట. ఒక్కొక్కసారి వచనాలు చదివితే మీరు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం చదివితే కనుక పట్టణాల నుంచి గ్రామాల నుంచి శాస్త్రులు పరిసయ్యులు సద్దూకాయులు బాబా యెరూషలేము ప్రాంతాలు ఒక్కలు కాదబ్బా అనేక మంది తండోపతండులుగా యేసయ్య ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఉందరుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తాయి, జాగ్రత్త. అయితే వాటినన్నిటిని ఏం చేయాలి? ఛేదించుకోవాలి. ఏం చేయాలి? తెంచేసుకోవాలి. ఏం చేయాలి? అవి నాకు కాదని చెప్పి వాటిని ఛేదించుకొని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఒక్కటే. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇగమ్మా, ఇది కూడా చదవాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 36వ వచనం ఒకసారి ఇప్పుడు మనం చదివాం. తెలుగు బైబిల్లో ఏమి రాశాడంటే, ఆయనను ముట్టిన వారందరూ. ఎవరమ్మా చెప్పాలి? ఆయనను ముట్టిన వారందరూ. అందులో నీ పేరు ఉండును గాక. మర్యాదగా ఉండాలి నీ పేరు. అక్కడ నువ్వు కనబడకపోతే కొంచెం బాధపడతాను నేను. నాలాటోడు ఎంత కష్టపడి వాక్యం చెప్పాక నువ్వు కనబడలేదనుకో మనసు బాధ అనిపిస్తుంది. అందుచేత ఆయనను ముట్టిన వారందరూ అనే మాట ఒకటి. రెండో పాయింట్ చెప్తా. ఇది కూడా ఎలాగుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనాన్ని, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనాన్ని 16వ వచనాన్ని కూడా అక్కడ ఏమన్నారంటే, ఆయనను ముట్టిన వారందరూ కూడా ఆశీర్వదింపబడతారని తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఆయనను చెప్పాలి. ఎవరైతే ఆయన ముట్టుకుంటారో వాళ్ళందరికీ ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం. అది మనసులో పడాలి. ఇక పాయింట్ నెంబర్ 1లో మీరు చూస్తే గనుక, ఆయనను మీరు గనుక ముట్టారు అనుకోండి, ముడితే మన సమస్యలు కుదురైపోవాలి. దేవునికి స్తోత్రం. రోగాలు పరిగెట్టాలి, బలహీనతలు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్లో ఎవరైనా అక్కడ తల్లులందరూ కూడా ఆలోచన చేశారు, అయ్యా మా బిడ్డల్ని మీరు ఒకసారి ముట్టుకుంటే, అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఆయన గనుక మా పిల్లలు ఆయన్ని ముట్టుకున్నా, ఆయన వచ్చి వాళ్ళని ముట్టుకున్నా అది ఆశీర్వాదమే కానీ అది శాపము ఎప్పటికీ కాదు. ఇది కూడా మీ మనసులో పడాలి. ఆయన ముడితే మనకేమొస్తుంది? ఇప్పుడు గట్టిగా చెప్పండి అబ్బా. ఫస్ట్ పాయింట్లో ఏమవుతుంది? ఆయన మనం ముట్టుకుంటే మనకు ఆరోగ్యం, విడుదల బాగా మనసు పట్టేసేయాలి. అమ్మా నేను చెప్తున్నాను ఏమండి, ఇప్పుడు నేను యేసుప్రభు గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నిజం కాబట్టి చెప్తున్నా. కాకమ్మ కథలు చెప్పట్లే, ఏదోలాగా చెప్పట్లే. ఈస్ రియల్. ఆయన నిజం. బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదివితే, ఆయన నిజముగా లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు అని రాశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో చదివితే, ఆయన నిజముగా లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, ఆయన మహాదేవుడు. ఎవరండి ఆయన? అమ్మా నిజంగా అమ్మా. అందుచేత నేను అంటున్నా, ఈ వచనంలో ఫస్ట్ పాయింట్ ఇది మీరు అనుకోవాలి. ఆయనను ముట్టిన వారందరూ. అయ్యి బాబు, ఆ పేరులో కనుక నీ పేరు లేదనుకో నాకు చాలా బాధ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆయన ఈ రోజు వరకు ముట్టుకోకుండా నీ పాటికి నువ్వు రోజులు అలాగా ఏది అపసపాలు పడిపోయి నానా బాధలు పడిపోయి వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళు అరుతారని వీళ్ళ తిరుగుతారని అనుకుంటున్నా కానీ వచ్చేసేయాలి మర్యాదగా. యేసయ్యను ముట్టుకునేటట్టుగా, తాకేటట్టుగా, ఆయనను అంటుకునేటట్టుగా మన జీవితాలు ఉండునుగాక. రెండో పాయింట్లో ఆయన ముడితే నీకు ఆశీర్వాదమే. నీ కాలం అంతా ఇక ఆశీర్వాదం. శపించడానికి ఎవడి వల్ల ఛానల్ లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు నిన్ను ఆశీర్వదించనుగాక. మూడో పాయింట్లో 34వ కీర్తన 5వ వచనం 2-3 రెఫరెన్స్ ఉన్నాయి అక్కడ. అందుచేత నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 57వ వచనం. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో మీరు చూస్తే గనుక ఏమంటాడంటే, ఆయన్ని చూచిన వాళ్ళందరూనట ఇక ఎన్నటికి ఏం కారట? సిగ్గుపాలు కాదు. యేసయ్యను చూడడానికి వెళ్ళినా, యేసయ్యను ముట్టుకోవడానికి వెళ్ళినా, యేసయ్య చేతులు మన మీదకి వచ్చినా ఇక పొలోమన ఆశీర్వాదాలు ఉండును గాక. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన్ని చూచిన వాళ్ళందరూ ఇక మీదట వాళ్ళ అవమానం, వాళ్ళ నింద, వాళ్ళ సిగ్గు అవన్నీ పోయి వాళ్ళకి ధైర్యం, వారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత దేవుడు దయచేయునుగాక. దేవుడికి స్తోత్రం.
అమ్మా మన అవమానాలు పోవాలంటే ఏసై దగ్గరికి వెళ్ళిపోవాలమ్మా. మనం చాలామంది మనల్ని గేలి చేసి ఉంటారు కదా, ఎటకారంగా చూసేవాళ్ళు ఉంటారు కదా. టైం వెళ్ళిపోతున్నట్టే ఉంది, ఎంత అయిపోయిందో అది. సరే, నేను ముగించడానికి ట్రై చేస్తా. అయితే అమ్మ ఇంకో పాయింట్ చెప్తాను, ఇది కూడా అవసరం అబ్బా. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఇది ఒక్కటి చదువుతారమ్మా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన కొరకు ఎవరు అమ్మా ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉన్నాడని తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఏం చూపిస్తాడమ్మా? ఏం చూపిస్తాడమ్మా? కృప చూపుటకు. మీకు ఇందులో పాయింట్ చూడండి అబ్బా, ఎవరైతే ఆయనను ఏమంటే సమీపిస్తారో అందరికీ కూడా ఆయన కృప 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 ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి 25వ కీర్తన 3వ వచనం, 25వ కీర్తన 3వ వచనం. ఈ చిన్న చిన్న పాయింట్స్ ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టు వారిలో ఏమ్మా? నీ కొరకు కనిపెట్టు వారిలో కనిపెట్టే వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ఎవరమ్మా? ఏం గారమ్మా? ఎవరైనా ఆయన కొరకు కనిపెట్టారనుకో, ఇక వాళ్ళు ఏం పడరట? సిగ్గుపాలు కారు. అంటే ఇప్పుడు మన దేవుడు నిజమా కాదా? ఇందులో మన దేవుడు నిజమా కాదా? యథార్థమైన వాడా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో చక్కటి వాక్యాలబ్బా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళు ఎవరైనా కూడా ఇక ఎన్నటికీ సిగ్గుపాలు కారు. అంటే ఇప్పుడు మనం పనులు చేసే దేవుడు ఆయన గొప్పవాడు. మీరు ఏం చేయండి అంటే ఆయన్ని తాకడానికి ట్రై చేయండి. ఏం చేయాలబ్బా? సరే, ఇప్పుడు ఆయన ముట్టుకోవడానికి ట్రై చేయాలంటే యాక్చువల్లీ ఆయన గురించి మామూలుగా ఆలోచన చేస్తే నీ వల్ల కాదు. కానీ ఆయనే తను తగ్గించుకుని నీ దగ్గరికి వచ్చి తిరుగుతున్నాడు, ఈ మందిరంలోకి వచ్చాడు, ఏమంటే వాక్య రూపంలో వచ్చాడు. ఇప్పుడు మీరు ఆయన్ని ఎలా ముట్టుకోగలుగుతారో అవి 4 పాయింట్లని చెప్పాలా వద్దా? ఇలాగంట. దేవునికి స్తోత్రం. సరే, దీనికి ముందుగా ఇంకో వచనం కూడా చదువుదాం. ఇదేంటంటే 31వ కీర్తన 1వ వచనం చదువుతారమ్మా. 31వ కీర్తన 1వ వచనం, శరణు జొచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు. అంటే ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఎవరైనా కూడా ఆయన ఆ శరణు అంటే ఆశ్రయించడం, ఎవరైనా ఆయన సహాయం కోరితే, ఎవరైనా ఆయన్ని రిక్వెస్ట్ కోరితే ఆయన ఏం చేస్తాడంటే లేదయ్యా నేను నీకు సాయం చేస్తానంటాడు. అందుచేత నేనేమంటానంటే ఇంట్రడక్షన్ పాయింట్స్లో నుంచి సబ్ పాయింట్స్లోకి వచ్చాం. ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. ఎట్లాగబ్బా ఆయన్ని తాకడం అనేది ఒక్క చిన్న పాయింటే. ఒకటి అమ్మా, ఎంతమందికి ప్రార్థన బాగా వచ్చి చెప్పండి? ప్రార్థన చెప్పండి. ఎవరెవరు బాగా ప్రార్థన చేస్తారు? అలాగా అడగానే అయ్యా మేము అందరం చేసేస్తామంటున్నారా? సరే, మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువుని నువ్వు తాకొచ్చు. అర్థమైందమ్మా? ప్రార్థన చేస్తూ ఉండగా ఎట్లా చెప్పండి. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటమ్మా? దేవునితో ఎప్పుడు మన బాధలు చెప్పుకోవడం కాదమ్మా, అవన్నీ పక్కన పెట్టేసేయాలి. మన బాధలు ఉంటాయి చూడండి. నేను ఎప్పుడు నా బాధల గురించి ఏమనుకుంటా అంటే ఇందులో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. నాకు కష్టం ఉంటుంది కదా, ఆ కష్టాల్లో ప్రభు ఇందులో ఎలాగ ఆయన ఆపరేట్ అవుతాడో చూడాలనుకుంటాను. ఆయన భలే మేలుకరంగా దాన్ని చేస్తాడు. కానీ ఎవరికైనా కష్టాలు ఉంటే వాటి కోసం మీరు ప్రభు దగ్గర గూజాడుతున్నారనుకో, ప్రార్థనలో ఆయన మిమ్మల్ని ఆయన ఏమంటే చూస్తాడు, మీరు ఆయన్ని కలవచ్చు. దేవునికి స్తోత్రం. తాకొచ్చు. అంచేత అమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. చెరసాల తలుపులు ఎవరు పీకేశారు? 12వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో సంఘం ఏమో పక్కన ఏం చేస్తుందమ్మా? చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా పేతురు గారిని, ప్రభువా పేతురు గారిని, ప్రభువా పేతురు గారిని, ప్రభువా పేతురు గారిని అంటే వాళ్ళందరికీ ప్రభు వచ్చేసాడు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలో దేవుడిని తాకారు. దేవుడు వచ్చి ఇక బాయ్ సంఘానికి చెప్తున్నాడు, ఇక మీరు పేతురు అంటున్నారు. పేతురు రాడిక అయిపోయింది. పేతురు గారిని మొదటి గేట్లో వేశారు, 2వ గేట్ దాటిచ్చారు, 3వ గేట్ దాటిచ్చారు. అగో అక్కడెక్కడో లోపలేశారు. మళ్ళీ మామూలుగా కాదు, గొలుసులు వేసి కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు, చేతులకి గొలుసులు వేశారు, బొండ బిగిచ్చారు. రాడు. అందులో పేతురు ముసలాయన అయిపోయాడు కదా, అంచేత పేతురు రాడు. అంచేత మీకు పేతురు లాంటి ఒకటి ఇస్తానే అన్నాడా? ఒకవేళ అన్నాడు అనుకో, అప్పుడు సంఘమే మాకు వేరే వద్దు, మాకు ఎవరు కావాలి? మాకు పేతురే కావాలంటే
ఒరే పేతురు చాలా కష్టం రా. ఫస్ట్ గేటు తాళం, రెండో గేటు తాళం. ఫస్ట్ గేటుకు ఇనప గొలుసులు వేసి తాళాలేసి ఇక్కడ 20-30 మంది కాపలా, రెండో గేటు దగ్గర కూడా 10-15 మంది కాపలా, మూడో గేటు దగ్గర అయ్యి బాబోయ్ చేతికి ఇక్కడ ఒక 5 మంది, ఈ చేతికి ఒక 5 మంది, ఇలా తిరిగితే ఏంటి అలా చూస్తున్నా అంటున్నాడు వీడు. కుదరదేగా. కానీ సంఘం ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్ళి ఎవరిని తాకిందట? ఎవరిని చెప్పండి అమ్మా. ఆవిడ దేవదూత వచ్చేసింది అక్కడికి, లోపలికి వచ్చేసి పేతురు గారిని లోపలికి వచ్చి నువ్వు నిలబడు అంటే నిలబడ్డాడు. నిలబడితే చెప్పులు వేసుకో అని చెప్పులు వేసుకున్నాడు. ఆ డ్రెస్ వేసుకున్నాడు. అది ఆ బ్యాగ్ నీదే తీసుకో అన్నాడు. తీసుకున్నాక ఇదంతా కల్లో జరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ అది కల కాదు, నిజంగానే. ప్రార్థనలో నువ్వు ఎవరిని కలవచ్చు, ఎవరిని ముట్టుకోవచ్చు, ఎవరిని తాకొచ్చు, ఎవరిని అంటుకోవచ్చు. అంచేత అమ్మ ప్రార్థన చేసే ప్రతి బిడ్డను దేవుడు దీవించును గాక. చెప్పరా, సంతోషంగా చెప్పరా అని చెప్పి ప్రార్థన చేయాలి, బాగా చేయాలి. అంచేత ఏమండి ప్రార్థనలో నేను ఇంకో సీక్రెట్ చెప్పనా? ప్రార్థన చేస్తున్నారో లేదో ఆయన ఫస్ట్ గేట్ తీసేసాడు, రెండో గేట్ తీసేసాడు, మూడో గేట్ తీసేసాడట. రాజుగారికి ఇప్పుడు ఒళ్ళు మండిపోయింది. ఎలా బయటకు వచ్చారా అని చెప్పేసి అరే ఫస్ట్ గేట్ వాళ్ళు, రెండో గేట్ వాళ్ళు, మూడో గేట్ వాళ్ళు అందరు రెండు లైన్లో నుంచి పెట్టి రాజుగారు ఫస్ట్ గేట్ ఇక్కడ, రెండో గేట్ ఇక్కడ, మూడో గేట్ వాళ్ళు ఇక్కడ. అరే నిజం నేను అడుగుతున్నా చెప్పండి, ఎవర్రా ఇందులో పేతురు బయటికి వెళ్ళడానికి ప్లాన్ వేసినాడు ఎవడరా అని అలా చూస్తున్నాడు. కళ్ళు గమనిస్తున్నాడు. ఎవడ దొరకలే, ఈ గుంపులు దొరకట్లే, ఈ గుంపు ఒరే ఎవడో చెప్పండి రా బాబు అంటున్నాడు. వీళ్ళు చెప్పట్లేదు, ఎందుకంటే సార్ మాకు తెలియదు సార్, మాకు నిజంగా తెలియదు సార్. ఆ గొలుసుల్లాగా ఉన్నాయి, ఆ తలుపుల్లాగా ఉన్నాయి, పేతురు అలా బయటకు వచ్చాడు తెలియదు సార్. అవన్నీ ఆయన ఏం జరిగిందో తెలియదు సార్. అందులో ముసలాయన ఆయనకి అంత బలం ఎక్కడంటే, నీకు ఈ బలం ఎక్కర్లే, నువ్వు వేసిన తాకు ఆయన నీ బంధకాలు తెంచేసినగాక, నీ బంధకాలు నీ కష్టాలు మెరుగు చెయ్యనుగాక అంతే. పేతురు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రాజు చూశాడు, అబ్బాయి ఇలా ఆన్సర్ చెప్పట్లేదని చెప్పి వీళ్ళందరినీ కాల్చిపడేయండి అన్నాడు. ఫస్ట్ గుంపులు, 2 గుంపులు, 3 గుంపులు, ఈ గేట్ల దగ్గర కాపలా ఉన్న వాళ్ళందరినీ చంపించేశాడు. చంపేశాక మళ్ళీ ఆయనకి నిద్ర అట్టట్లేదు. అప్పుడు ఏమనుకున్నాడంటే టీంతో చెప్పాడు, రే మనం ఈ ఏరియాలో ఉండొద్దు, ఎందుకంటే ఆ ముసలోడు బయటికి ఎలా వచ్చాడు తెలియట్లేదు, ఏదో జరిగింది, ఓ పని చేద్దాం, అరే మన విషయాన్ని మార్చేద్దాం ఇక్కడి నుంచి అని చెప్పి మొత్తం ఇల్లు ఖాళీ చేసాడు. ఎక్కడికో పోయాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నిన్ను తాకుతాడు, యేసయ్యను నువ్వు ముట్టుకోవచ్చు. ఎలాగా? బై ప్రేయర్. ఎలాగా చెప్పండి అబ్బా. బైబిల్లో 18-20 వచనంలో కదా మత్తయి సువార్తలు చదువుతాం. ఏమంటే 2-3 నా నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారి మధ్యకి నేను వచ్చి వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. వచ్చి అతడబ్బా నువ్వు ప్రార్థన చేస్తా ఉండు, ఆయనను ముట్టుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. మీరు అపోస్తల కార్యాలు 16లో కూడా చదివితే ఏమండి ఆయన పేతురు, అదే పౌలు, శీల ఏం చేస్తున్నారట? వాళ్ళు పాటలు పాడుతారు. ఏం చేస్తున్నారమ్మా? చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పండి అబ్బా. అమ్మ ఎంతమంది పాటలు బాగా పాడుతున్నారు? పాటలు పాడే వాళ్ళందరినీ దేవుడు దీవించుగాక. నాకు కూడా సంతోషం. మా అమ్మాయి పాటలు పాడుతుందని నాకు పెద్ద తెలియదు. ఇప్పుడు అక్కడెక్కడ ఎవరో పిలిస్తే తీసుకెళ్తా, పాటలు పాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, ఓకే దేవునికి స్తోత్రం. అచేత నాకు ఇష్టమే. ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు పాడేటప్పుడు ఆయన ఉండటరా నేను కూడా చప్పట్లు కొడతానని నెమ్మదిగా కాలుతో ఇలాగ అంటున్నాడు కావాలి. కింద తలుపులన్నీ ఊడిపోయింది. పౌలు శీల పాటలు పాడుతూ ఉండగా సరసాల తలుపులు ఊడిపాడాను. దేవునికి స్తోత్రం. అచేత సార్ ప్రార్థన చేస్తే దేవుడిని తాకుతాం, మనం ముట్టుకోగలుగుతాం. రెండవది పాటలు. ఇదేమైనా కష్టమమ్మా? ప్రార్థన కష్టం కాదు. తర్వాత రెండవది ఆపేస్తా సార్, సీరియస్గా చూడకండి. అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండే ఇప్పుడు పాటలు ఎవరికైనా సరే అమ్మా, నీతిమంతుల ఇళ్లల్లో ఈ భాగ్యం ఉందట. నీతిమంతుల ఇళ్లల్లో రక్షణ గురించిన పాటలు, సునాదములు, పాటలు పాడొచ్చట. అమ్మా నేను చాలా సంవత్సరాల క్రితం, మీకు తెలుసు, ఓ 30 సంవత్సరాల క్రితమే కాబోలు, నేను ఈ పాటలు ఇవన్నిటి మీద నాకు ఒక ఆలోచన ఉండేది. అప్పట్లో నేను క్యాసెట్లు తయారు చేశాను. దగ్గర 16 వాల్యూమ్స్ చేశాను. అవి ఎలా చేసేవాడిని అంటే కొండల్లోకి వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ప్రభుతో అడిగేవాడిని, ప్రభు నాకు ఇప్పుడు ఈ పాట రావాలి, ఈ రాగం రావాలి, ఇగో ఈ విధంగా రావాలి. అలా కష్టపడి రాసేవాడిని. పాటలు రాసి చక్కగా అనువాదం చేసి ట్రాన్స్లేషన్ చేసి ఏమంటే అవి తయారు చేసి రికార్డింగ్ చేశాక ఏమంటే ఏ రోజు నేను చెప్తున్నా, నేను దగ్గర 16-17 వాల్యూమ్స్ చేశాను కదా, దానికుండా నాకేమీ 5 పైసలు దేవుడు ఏమీ ఇప్పించలే.
కానీ దాని ద్వారా అనేక మంది ప్రభువుని చేరారు, ఆరాధన చేశారు. స్తుతి ఆరాధన ఉంటుంది చూడండి, ఉజ్జీవ జ్వాల ఉంటుంది చూడండి, నిన్నే ప్రేమించనని ఉంటుంది చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఎవరిది అనుకుంటుంది, మందే, వేరేవాడిది కాదు. అది అన్నీ చూడండి సార్, ఎంతో కష్టపడి ట్రై చేస్తే వాటి గుండా నా ప్రభు మహిమపరచబడ్డాడు. ఏమంటే పాటలు పాడండి, దేవుణ్ణి మనం ముట్టుకునే వాళ్ళం అయిపోతాం, దేవుణ్ణి తాకే వాళ్ళం అయిపోతాం, దేవుణ్ణి అంటుకునే వాళ్ళం అయిపోతాం. అప్పుడు మన సమస్యలు పరిష్కారం అవునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక బయట ఇది అక్కడ 39లో చదువుతాం. ఏది కీర్తనలో 39:3 ఆ వచనాల్లోకి వెళితే గనక ఏమండి, లేదా కీర్తన 1:2 వచనం కూడా చదివిన దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానం చేయడం వలన ఏమవుతారు మీరు అంటే, ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బైబిల్ ధ్యానం చేయడం వల్ల. బైబిల్ 39లో ఏమి రాస్తున్నాడు? 3-4 వచనాల్లో ఏమంటే, నీ వాక్యాలు నేను ధ్యానం చేస్తూ ఉండగా నా గుండెలో నా హృదయంలో మంట పుట్టెను అంటాడు. మీరు 24-32 వచనంలో లూకాసు వార్తలు చదివితే అక్కడ మీకు తెలిసే వచనం ఏంటంటే, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా? అమ్మా వినండి అమ్మా, ఈ వాక్యాలు చదువుతున్నా, ఈ వాక్యాలు ధ్యానం చేస్తున్నా, ఆ రీతిలో యేసయ్యను మనం ముట్టుకున్న వాళ్ళం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. సంతోషంగా లేరా? వాక్యం చదువుతున్నారనుకో ఆయన్ని ముట్టుకున్నట్టే. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల దగ్గర ఇదే ప్రభువు గురించి చెబుతూ ఉంటే ఏ రోజు ఆయన పాత గెల్ల లేదు, ఏ రోజు చూసిన ఆయన క్రొత్తగానే కనిపించాడు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నా ప్రభు ఎంత గొప్పవాడంటే, వాక్యం ధ్యానం చేయండి, అది మన హృదయంలో మంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ వాక్యంలో నుంచి ఒక్కోసారి ఇది ఎలా చెప్తే బాగుంటుందంటే, ఇక నా దగ్గర వెండి బంగారాలు లేవు, నాకు కలిగింది నీకు ఇస్తాను అన్నాడు. అక్కడ 3వ అధ్యాయం 5-6 వచనాల్లో అపోస్తుల కార్యాల వెండి బంగారాలు లేవు, నాకు కలిగింది నీకు ఇస్తానంటే వాటికన్నా విలువైంది ఏముంది అని అనుకున్న వాడు చూస్తున్నాడు. ఎవడో ఆ శృంగారమైన దేవాలయం దగ్గర అడుక్కునేవాడు. అన్ని చూశాడు, రే నా దగ్గర వెండి బంగారాలు లేవంటే అలా చూస్తాడు అంటే, ఏమో మరి దానికన్నా విలువైన ఇస్తారేమో చూస్తున్నాను అంటున్నాడు. ఏమి ఇవ్వాలని చెప్పి నజరేయుడైన యేసునామములో లేవరా అన్నాడు. అంతే. లేవరా అంటే పేతుల్లోంచి వేసే బయటికి వెళ్ళి అన్ని తాకాడు, అని ముట్టుకున్నాడు, అని లేచాడు, అని గంతులు వేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట? దేవాలయం లోపల గంతులు వేసుకొని తిరుగుతున్నాడట. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక నేనేమంటానంటే, దేవుని వాక్యాలు మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానంలో నువ్వు ఏడుస్తున్నావు అనుకుంటావు, కానీ లేదమ్మా, నువ్వు ఆయన్ని ముట్టుకున్నట్టే, నువ్వు ఆయన్ని తాకినట్టే. ఆయన పాదాలు బైబిల్ వాక్యాల్లో ఇంకెలాగ ఆయన తాకొచ్చు అని అంటే, ఇక ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో చదివితే గనక, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఇదిగో బైబిల్లో యేసయ్య వచ్చి అన్నాడు, ఈవే నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు అని అన్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఆవిడ ఏం చేసింది? ఆయన పాదాలను పట్టుకుందట. దేవునికి స్తోత్రం. బా ఎంతైనా మంచిగా ఆలోచించేయడబ్బా, యేసయ్య పాదాలు పట్టుకునేటట్టుగా. ఏంటి వాక్యం చదువుతుంటే ఆయన వచ్చేస్తున్నాడంటే, అది మీ జీవితాల్లో కూడా అలాంటి అనుభవం ఉన్నందుకు దేవునికి స్తోత్రం. నేనైతే అనేక సార్లు యేసు ప్రభుని చూచానబ్బా. ప్రభు వస్తాడు, అలాగ కాదురా, ఇలాగ కాదురా, అవి రెడీ చేయాలమ్మా, ఇట్టడి చెప్తాడు. ఆయనకి ఇష్టం ఏంటంటే, ఈ బైబిల్ పట్టుకుంటే ఇది ఆయింది కాబట్టి ఈ బైబిల్ వాడు వచ్చేస్తున్నాడు దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ ఆయన వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు కదా, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఏమంటే పాల్యాంగిచవ్ గారికి చచ్చిపోతాడని చెప్పి రూమ్ ఖాళీ చేయమన్నారంట. ఆ ఇంట్లో హాస్పిటల్లో ఉంటే వాళ్ళ అమ్మగారికి చెప్పి, బాబు తీసుకెళ్ళిపోండి అమ్మ, ఇంకా 4-5 రోజుల్లో ఖాళీ చేయాలి, బాబు కూడా ఇక బతకడు, తీసుకెళ్ళిపోండి అన్నారట. సరే, అమ్మగారికి తెలుసు ఇంత కష్టపడ్డాం, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, ఏం జరగదు, సరే అని తీసుకెళ్ళిపోదామని ప్రిపేర్ అవుతున్నది ఆవిడ. ఇంకా ఏదో దూర ప్రాంతానికి వెళ్ళాలని. తీరా వాళ్ళు ఎవరో వచ్చి ఒకళ్ళు బైబిల్ ఇచ్చారట ఆయనకి. బాబు ఇగో, నువ్వు మీ ఊరిలో వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు బతికినంత వరకు ఈ బైబిల్ కొంచెం చదువుకో అని ఇచ్చారట. ఆ అబ్బాయికి తెలుసు, మరీ అయితే 1 వారం రోజులు బతుకుతానని తెలుసు, అంతే. ఈ 1 వారం రోజుల తర్వాత చావు వచ్చేస్తుందని తెలుసు, అంచేత ఖాళీ చేసేస్తారు కదా అనుకున్నారు. ఓ రోజండి బైబిల్ చదువుతున్నాడటండి, 2వ రోజో 3వ రోజో మరి బైబిల్ చదువుతుంటే ఎవరో తలుపు వచ్చి ఇలాగ గట్టిగా కొట్టారట. కొడితే ఎవరబ్బా అని చెప్పి గబగబా బైబిల్ చేతితో పట్టుకొని గబగబా తలుపు తీస్తే ఆయన వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడట. ఆయన ఎవరో వచ్చిన ఆయన, ఇగో నేను బైబిల్ చదువుతున్నానంటే, ఆ బైబిలే నేను
అన్నాడట ఆయన. ఈ బైబిల్ ఆయన వచ్చేసాడు అక్కడికి. వచ్చేసి ఏమన్నాడో తెలుసా? నువ్వు చచ్చిపోవు, నువ్వు బతుకుతావు, నువ్వు నా కోసం సేవ చేయాలంటే ఆయన ఇదంతా వింటున్నాడు కానీ ఆయన అంక చూస్తున్నాడు కానీ ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లే. తర్వాత వాళ్ళ అమ్మగారు ఎక్కడో సామాను తీసుకొని వచ్చాక, అమ్మ నువ్వు నమ్ముతావు నమ్మవా కానీ మన ఎవరో ఇచ్చారు కదా బైబిల్, ఇచ్చారు కదా, ఆ బైబిల్ అయినా ఇందాక వచ్చాడమ్మా నా దగ్గరికి. వచ్చి నేను చచ్చిపోనంటమ్మా, నేను బతుకుతానంటమ్మా, ఆయన చెప్పాడమ్మా, ఈ బైబిల్ ఆయన వచ్చాడమ్మా అంటే ఆ అబ్బాయికి యేసు ప్రభు వచ్చాడని తెలియట్లే. ఎవరు వచ్చారు? ఎవరో బైబిల్ ఆయన వచ్చాడు అనుకుంటా అంటున్నాడు. కానీ అమ్మకు తెలుసు వాళ్ళు ఎలాగ అంటారు కానీరా, నువ్వు బతకవు చచ్చిపోతావు, ఎన్నో రోజులు లేదు నీకు అని అనుకుంటున్నారట. తీరానండి సరే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఆయన అనుకున్నాడట, నేను మా ఏరియా స్లమ్ ఏరియా, ఆ స్లమ్ ఏరియాలో ఇలాంటి బైబిల్ వాక్యాలు వాళ్ళకి అందించాలని చెప్పి రోజు ట్రై చేస్తున్నాడట. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి నెల అయ్యింది, బతికే ఉన్నాడు. సంవత్సరం అయింది, బతికే ఉన్నాడు. 10 సంవత్సరాలు అయింది, బతికే ఉన్నాడు. 10 కాదు 20 సంవత్సరాలు బతికే ఉన్నాడు. సార్ ఆయన అంతా మొన్న ఈ మధ్యకాలంలో చచ్చిపోయాడు, 94కో ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడో రోగంతో చచ్చిపోతాడని అంటే ఈ బైబిల్ ఆయన వచ్చి నువ్వు బతుకుతావు నాన్న అన్నాడు. చచ్చిపోతూ మొన్న ఈ మధ్యకాలంలో చచ్చిపోతూ ఇప్పుడు ఆయన చరిత్ర ఎలాగుందో తెలుసా? మొత్తం ఆ దక్షిణ కొరియా అంతా కూడా క్రైస్తవ దేశంగా మార్చేసాడట. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు నిజం. తాకితే వస్తాడు, మాట్లాడతాడు, వింటాడు, దగ్గరకు వస్తాడు. అందుచేత నేను 3వ పాయింట్ చెప్తున్నాను, బైబిల్ ధ్యానం చేయండి. ఏం చేయండి అమ్మా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారా? నిజంగానేనా? కుడి చేయా ఎడం చేయ? దేవుడు మళ్ళీ అందరినీ దీవించగాక. ఇప్పటికే ఎక్కువ సమయం అయిపోయింది, దయచేసి క్షమించాలి. కొంచెం ఎక్కువ అయింది అనుకుంటున్నాను. అమ్మా థ్యాంక్స్ అమ్మా, నాకు ఈ టైం ఇచ్చినందుకు. రండి, ప్రభు మనల్ని ముట్టుకోవాలి, మనం కూడా ఆయన్ని తాకాలి. అదే ఆయనకి ఇష్టం. ఆయన సన్నిధి నిన్ను తాకునుగాక. ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. తాకుతాడు. ఏమండి మంచి మనసుతో తన దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన మనల్ని ముట్టుకొనుగాక. రండి సార్. ప్రైజ్ లార్డ్. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్.